జరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాయ సాంబాయ సగణాయ ససూనవే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన పంచమ వేదం శ్రీమన్ మహాభారతంలో భారత సారం అని చెప్పదగ్గ శాంతి అనుశాసన పర్వాల్లో మళ్ళీ ధర్మసారం అనిపించుకున్న ఉమామేశ్వర సంవాదం గత 2 రోజులుగా చెప్పుకు వస్తున్నాం. ముందుగా ఉమాదేవి అడిగిన ప్రశ్నకి పరమేశ్వరుడు తన తత్వాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. స్వామి పంచముఖులు మొదలుకొని నీలకంఠ తత్వం, పినాకధార తత్వం, శ్మశానవాస తత్వం, జటాధర తత్వము ఇత్యాది విషయములన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న ఋషులు సంతోషించడానికి గాను అమ్మవారు ధర్మ విషయమే ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే ధర్మంతోనే ఏదైనా సాధించాలి. అది ఆధ్యాత్మిక విజ్ఞానం కావచ్చు, భౌతికమైనటువంటి అర్థకామాలు కావచ్చు. అంటే మోక్ష పురుషార్థం అని చెప్పబడ్డ చివరిది, అర్థకామంలో చెప్పబడుతున్న ఐహికమైనవి, ఈ రెండిటికి మూలం ధర్మము. కానీ ధర్మ మూలంగానే ఆ రెండు ఉంటాయి.
అందుకే ధర్మము గురించి అమ్మవారు ప్రస్తావన చేస్తూ క్రమంగా మనకి కైవల్యం వరకు మానవుడు సాధించదలుచుకున్నవి, సాధించవలసినవి అమ్మవారు స్పష్ట రూపంలో అడుగుతుంటే శివుడు చెప్పబోతున్నాడు. ముందుగా ధర్మస్వరూపం గురించి అమ్మవారు ప్రశ్నిస్తే, ధర్మ కిం లక్షణం ప్రోక్త, ధర్మం యొక్క లక్షణం ఏమిటి అని చెప్పినప్పుడు, ధర్మం యొక్క సూక్ష్మములు తెలియని వారు ధర్మాన్ని ఏ విధంగా ఆచరించగలరు? ధర్మము, ధర్మ సూక్ష్మము అని రెండు ఉంటాయి ఇక్కడ. ధర్మం యొక్క డీటెయిల్స్ ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే సూక్ష్మని తెలుస్తుంది. సాధారణంగా ధర్మము అనేది సామాన్యులకు కొంత అవగాహన ఉంటుంది. సూక్ష్మములు అంటే బయటికి అధర్మల్లా కనబడవచ్చు, కానీ లోపల ధర్మములు ఉంటాయి, వాటి ధర్మ సూక్ష్మములు అంటారు ఇక్కడ. ఆ ధర్మ సూక్ష్మములు సామాన్యులకు తెలియదు. రామచంద్రమూర్తి చెట్టు చాటు నుంచి కొట్టాడు, స్థూలంగా ఆలోచిస్తే అది ధర్మం కాదంటాడు, కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే అది ఎలాగ ధర్మమో నిరూపింపబడుతుంది. అది ధర్మ సూక్ష్మములని. మహాత్ముల యొక్క ధర్మములు కొన్ని చోట్ల స్థూలంగా ధర్మంగా కనపడతాయి, కొన్ని చోట్ల సూక్ష్మ ధర్మాలతో ఉంటాయి. ఈ సూక్ష్మ ధర్మాలు సామాన్యులకు తెలియవు. ఆ సూక్ష్మ ధర్మాలు కూడా తెలియనటువంటి వారు ముందు ధర్మం గురించి లక్షణాలు ఎలాగ తెలుసుకోవాలంటే ప్రధానంగా 5 లక్షణాలు చెప్పి తరు ఉపలక్షణములను మరొక 5 చెప్పారు. వాటిని నిన్న మనం చివరిగా చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అహింస, సత్యవచనం, సర్వభూతానుకంపనం, శమో దానం యథాశక్తి, గార్హస్థ్యో ధర్మ ఉత్తమ. మొదట చెప్పింది అహింస, రెండవది సత్యవచనం, మూడవది సర్వప్రాణికోటి పట్ల కూడా దయ, నాలుగవది శమము, సమము అంటే మనో నిగ్రహం, తర్వాత యథాశక్తి దానం. ఈ 5 ప్రధాన ధర్మములు అనిపించుకుంటాయి. అదేవిధంగా కూడనివి కొన్ని విడిచిపెట్టాలి, అది కూడా ధర్మంలోనే చెప్తారు. ఈ కూడనివి విడిచిపెట్టుడు ధర్మము. అవి ఏమిటి అంటే పరదారే శ్వసంసర్గ, న్యాస స్త్రీ పరిరక్షణం, అదత్తాదాన విరమ, మధుమాంసస్య వర్జనం. ఇది పరస్త్రీ ఆసక్తి ఉండరాదు, తమ వద్ద ఆశ్రయించుకున్నటువంటి స్త్రీలను రక్షించాలి, ఇవ్వని వస్తువుని స్వీకరించరాదు, మద్యము మాంసము విడిచిపెట్టాలి. ఈ మొత్తం ఈ 10 లక్షణాలు ధర్మంలో ప్రధానం. ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకుని వీటిని కాపాడుతూ ఉండాలి అని చెప్పినప్పుడు 4 వర్ణాల వారి ధర్మములు ఏమిటి అని అమ్మవారు అడుగుతున్నారు. దీన్నే చాతుర్వర్ణ్యస్య యో ధర్మ. సనాతన ధర్మంలో మనం ఎక్కడ చూసినా చాతుర్వర్ణ్య ధర్మాలు కనబడుతూనే ఉంటాయి. ఇప్పటి సమాజంలో వాటి గురించి మాట్లాడడానికి కొందరు భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాటి అసలు స్వరూపం తెలియకపోవడం వల్ల. కానీ అది బెదరవలసి భయపడవలసిన విషయమేం కాదు, సమాజంలో ఉన్నదే. సమాజంలో వర్ణములు లేవా అంటే ఇప్పుడున్న కుల సంఘాలు పూర్వం ఉండేవి కావు, కనుక లేవని చెప్పడానికి లేదు. కనుక వర్ణములు అనేవి ఎప్పుడూ ఉంటాయి, ఏ సమాజంలోనైనా ఉంటాయి. ఒక్కొక్క సమాజంలో పేర్లు మారుతాయంతే. విదేశాల్లో మాత్రం లేవా, ఏ దేశంలోనైనా ఏదో రూపంలో ఉంటూ ఉంటే విభాగం అనేది ఉండి తీరుతుంది. అయితే సనాతన ధర్మంలో వేదముల కాలం నుంచి వర్ణ విభాగము దాని యొక్క స్వరూపాన్ని చెప్తూ ఇవి మానవులందరూ తరించడానికి ఏర్పడ్డవే చాతుర్వర్ణ్యములు. ఈ చాతుర్వర్ణ్యాలకు చెందిన వారు అంటే 4 వర్ణాల వారు కూడా తరించాలి అనే ఉద్దేశంతోనే వేదమాత బోధించింది, కానీ ఏదో ఒక వర్ణం ఒక వర్గం వారి కోసం కాదు. వేదం దృష్టిలో 4 వర్ణాల వారు సమానమే. ఇక జీవుడు ఇవాళ ఒక వర్ణం వాడవుతాడు, గత జన్మలో ఎవడో, తర్వాత జన్మలో ఎవడో. కానీ జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించేటువంటి మన యొక్క వేద సంస్కృతిలో వర్ణగతమైన అహంకారం ఉండదు, ఉండడానికి వీల్లేదు కూడా. నేను ఈ వర్ణవాడిని అహంకరించడానికి ఈ ఉపాధితో నీకు ఈ వర్ణం వచ్చింది కాబట్టి ఆ వర్ణానికి తగ్గట్టుగా ఈ ఉపాధిని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే మళ్ళీ అలాంటివి స్థితులు వస్తాయో మనకు తెలియదు. మానవ జన్మ రావడమే అరుదు, అది ఏ వర్ణమైనా మానవ జన్మ గొప్పది. అంటే వాడు ఆ వర్ణానికి శాస్త్రం విధించిన ధర్మాన్ని పాటించాలి, ఇది ప్రధానము అని చెప్తూ మన శాస్త్రాల్లో ఫలానా వర్ణాల వారు ముక్తి పొందుతారని ఎక్కడా లేదు. గీతలో కూడా భగవానుడు ఏ వర్ణం వారైనా వారి ధర్మాన్ని నాకు అర్పణ చేసినట్లయితే సిద్ధి పొందుతారని ఒక్క మాటలో చెప్పాడు. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని ఒక్క వాక్యంతో భగవానుడు చెప్పినప్పుడు మానవః అన్నాడు, కానీ ఫలానా వర్ణ అని ఒక మాట చెప్పలేదు కదా. కానీ మానవజాతి అంతటిని తరింపజేయడం కోసమే సనాతన ధర్మం ఆవిర్భవించింది. అయితే మానవజాతిలో చాతుర్వర్ణ్యముల గురించి చెప్తూ నిజానికి ఇది సృష్టమా, మానవ సృష్టమా, భగవత్ సృష్టమా అని ఆలోచిస్తే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు భగవానుడు. అయితే ఆయన కూడా ఇష్టానుసారం సృష్టిస్తాడా అంటే వారి యొక్క గత జన్మల కర్మల్ని అనుసరించి జీవలక్షణాలను అనుసరించి ఆయా వర్ణములందు సృజింపజేస్తాడు భగవానుడు. ఆ వర్ణంలో ఉన్నవారు ఆ ధర్మాన్ని పాటించడం గొప్పది అంటూ అద్భుతమైన ఒక మాట ఇక్కడ భారతంలో కనబడుతుంది. మహేశ్వరుడు చెప్తున్నటువంటి మాట,
కర్మాణి చ తదర్హాణి శాస్త్రేషు విహితాని వై, వారి వారికి తగిన పనులు శాస్త్రములు విధించాయి. అందులో యదీదం ఏకవర్ణం స్యాత్ జగత్సర్వం వినశ్యతి సహైవ దేవి వర్ణాన్ని చత్వార విహితాన్యతః. ఈ శ్లోకం చాలా ప్రాక్టికల్గా చెప్పినటువంటి మాట అండి. ఒకే ఒక్క వర్ణం మాత్రమే ఉన్నట్లయితే ఈ ప్రపంచం నశిస్తుంది అన్నాడు. ఒక్క వర్ణధర్మంతో లోకం నడవదు. అప్పటికి ఆ వర్ణం బాగున్నట్టు కనబడుతుంది, కానీ ఒక్క వర్ణధర్మంతో లోకం నడవదు. అందు యదీదం ఏకవర్ణం స్యాత్ జగత్ సర్వం వినశ్యతి. ఒకే వర్ణం ఉన్నట్లయితే సర్వజగత్తు నశిస్తుంది. అందుకే 4 వర్ణములు ఏర్పడబడ్డాయి అని చెప్తూ ఈ 4 వర్ణముల గురించి మనకి పురుషోక్తాల్లో ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదముల నుంచి శూద్రులు అని ఒక భాగం కనబడుతుంది. ఇది వినగానే వెంటనే పాదముల నుంచి వచ్చిన వాళ్ళంటే తక్కువ వాళ్ళని, ముఖం నుంచి వచ్చిన వాళ్ళంటే ఎక్కువ వాళ్ళని చెప్తున్నారు. ఇది వర్ణిస్తున్నది ఒక మానవుడి పాదములు కావు, మానవుడి ముఖం కాదు. విరాట్ పురుషుని యొక్క అవయవస్థానములు చెప్తున్నారంటే విరాట్ పురుషుడు అంటే నారాయణుడు అని అర్థం. ఇక్కడ నారాయణుని స్వరూపంలోని అవయవస్థానములుగా 4 వర్ణములు చెప్తున్నారంటే 4 వర్ణములు కలిసి మహాపురుష స్వరూపంగా చెప్పబడుతున్నాయి. నారాయణ స్వరూపమే 4 వర్ణాల వారు కూడా. పైగా భగవంతుని యొక్క స్వరూపంలో ఎక్కువ తక్కువ లేవు కదా. అలాగని భగవంతుడు రూపరహితుడు, రూపసహితుడు కూడా. ఆయన యొక్క కరచరణాదులు, ముఖములు, పాదములు, ఊరువులు చెప్పారంటే అర్థం ఏంటంటే దానిలో ఒక సంకేతాన్ని చెప్తున్నారు. పురాణ భాష, శాస్త్ర భాష, సంకేత భాష, యోగ భాష, ప్రతీక భాష అని 3 భాషల్లో చెప్పబడతాయి. అది మనం గత ఏడాది పురాణాల గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చిన సంకేత భాషను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ముఖం అనే మాటకు వచ్చేటప్పటికల్లా జ్ఞానస్థానం గనక సమాజంలో జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని అందించేటువంటి వారంతా విప్రులుగా చెప్పబడుతుంటారు. అలాగే బాహువులు అంటే రక్షణ స్థానం, రక్షించుట. అలాగే చెయ్యి అంటేనే చెయ్యి అని అర్థం. ఈ విధంగా ఒక నిర్వహణ చేయడం, రక్షించడం, ఈ 2 వ్యవస్థల కోసం ఏర్పడిందే క్షత్రియ వ్యవస్థ. ఇక మొత్తం అన్నిటికీ కావలసిన శక్తిని సరఫరా చేసేటువంటి వ్యవస్థ ఏది ఉందో అది వైశ్య వ్యవస్థ అని చెప్పబడుతుంది. ఇదంతా నిలబడ్డానికి, నడవడానికి కారణమేదో అది పాదం. పాదం అంటే పద్దులు గతవు అనే ధాతువు నుంచి వచ్చింది. గమన శక్తి అని అర్థం. అంటే పాదాలు బొమ్మలేయడం కాదు ఇక్కడ అర్థం. భగవంతుని అవయవం అంటే శక్తి స్వరూపాన్ని చెప్తుంది. అది గమన శక్తికి సంకేతమే పాదము. పాద శబ్దము, చరణ శబ్దం, ఈ 2 మన పాదాలకు వాడతాం. చరణమని, పాదమని, రెండిటికి ఒకటే అర్థం. ఏమిటి? కదులుట, చరించుట అని అర్థం ఇక్కడ. కానీ సమాజ గతికి కారణమైన వారు ఎవరు? వారిని 4వ వర్ణంగా చెప్పారు. ఇక్కడ వారు సమాజ గతికి ఆధారం. పైగా పైన 3 నిలబడ్డానికి ఆధారం పాదం. పాదం నిలబడితే పైన 3 నిలబడవు. పైన 3 నిలబెట్టేటటువంటి శక్తి ఏదో అది 4వదిగా చెప్పబడుతుంది. ఈ 4 నారాయణ రూపములుగా వర్ణింపబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఎవరెవరివి ఏ ధర్మములో చెప్తున్నారు అంటే ఆ ధర్మములు ఇప్పుడు ఆ రూపంలో ఉన్నాయా లేవా అంటే ఆ రూపంలో లేకపోయినా కొద్ది మార్పుల్లో ఇంకా సమాజంలో ఉన్నాయి, భారతీయ సమాజంలో. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ. అందులో ప్రధానంగా దానము, జ్ఞానము, యోగము, ఈ 3ంటికి ఆధారమైన వర్ణం ప్రథమ వర్ణం అని చెప్పబడుతున్నది. అంటే ఎవరైనా దానం చేసినప్పుడు అనుష్ఠానపరుడు, తపస్వి, నైష్ఠికుడైన వాడికి దానం చేయాలి అంటే ఆ నిష్ఠ, తపస్సు, ధర్మము, జ్ఞానము ఉన్నటువంటి వాడు ఎవడవుతున్నాడు? విప్రుడవుతున్నాడు. అదేవిధంగా తాను తపస్సు ద్వారా పొందిన శక్తిని, తెలిసిన జ్ఞానాన్ని సమాజానికి అందించి ధర్మబద్ధంగా వాళ్ళని ఉంచేలా చేసిన బాధ్యత వాడికి ఇచ్చారు. కానీ కంచి పరమాచార్యులు వారు చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారు చెప్పిన మాట ఏంటంటే విప్రుడిది గురుస్థానం సమాజంలో అని. అందు గురువైనటువంటి వాడు ఎలాగైతే ధర్మాన్ని బోధిస్తాలి, బోధించడం 2 విధాలు, చెప్పి బోధించడం, చేసి బోధించడం. ఇక్కడ తాను ఆచరిస్తే కానీ బోధించడానికి అర్హత లేదు. అందుకే ఆచరణ యోగ్యంగా అతడు చెయ్యాలి. ఈ వర్ణమే లేకపోతే ఇహపరాలు అనేవి లభించవు. ఇహము పరమనే ధర్మ విషయంలో స్పష్టత ఇచ్చేటువంటి బాధ్యత వీరిది. అందుకే వారికి గౌరవం అనేది ఏర్పడింది. వీళ్ళ బాధ్యత ఏమిటంటే స్వాధ్యాయో యజనం దానం తస్య ధర్మ ఇతి స్థితి. వేదాలను అధ్యయనం చేయడం, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం, ఇది ప్రధాన ధర్మములు. వారు అధ్యయనం చేసిన దాన్ని తిరిగి నేర్పడం 2వ ధర్మం. అందుకే అధ్యయనం తర్వాత ధర్మం అధ్యాపనం. యజ్ఞాలు చెయ్యడం తర్వాత చెయ్యించడం 2వ ధర్మం. అలాగే దానం ఇవ్వాలి, తాను దానం పుచ్చుకోవడానికి కూడా అర్హత. కనుక మొత్తం 6 ధర్మములు అతనికి చెప్పబడుతున్నాయి. ఇవి తాను భౌతికంగా చేయవలసిన ధర్మములు అయితే ఆంతరిక ధర్మములు ఉంటాయి. ఈ ధర్మములో 2వది చాలా మర్చిపోతాం మనం.
పైవి మాత్రం చూస్తుంటాం. రెండవది చాలా ముఖ్యం ఏంటంటే సత్యం, శాంతం, తపస్సు, శౌచము, శమదమాలు. ఇవి విప్రునికి సనాతన ధర్మములు అని మాట చెప్పారు. సత్యం, శాంతి, తపశ్శౌచం తస్య ధర్మ సనాతన. ఇవి చాలా ప్రధానమైనవంటి. అంటే ముందు చెప్పిన యజ్ఞము, వేదాధ్యయనము ఇవి అవసరమే, కానీ ఇవి అంతర్గతమైన ధర్మములు. ఇవి వీటికి ఆత్మధర్మములు అని పేరు. ఇక్కడ ఆత్మగుణములు అని కూడా పేరు. ఇవి కానీ లేనప్పుడు అవి ఫలించవు. కానీ ఇది అత్యంత ప్రధానంగా చెప్పారు. అందుకే అతనికి ఎప్పుడు సత్యం ఉండాలి. సత్యం వల్ల వాక్కు రక్షింపబడుతుంది. వేదం అంటేనే వాక్కు కదా. కనుక వేదం అధ్యయనం చేయడం, జ్ఞానాన్ని బోధించడం కూడా వాగ్రూపం కనుక ఆ వాక్కుకు శక్తి, పవిత్రత, ప్రభావము ఈ మూడు రావాలి అంటే వాక్కుని సత్యము ద్వారా రక్షించుకోవాలి. అది వాక్కుకు ఉండవలసిన లక్షణములు సత్యం, ప్రియం, హితం, స్వాధ్యాయం అని భగవానుడు చెప్పాడు గీతలో. కనుక అవి ఎక్కువ తాను పాటించాలి. అంటే కేవలం ఆ వర్ణం వారికే సత్యం ఉండాలి, మిగిలిన వారికి ఉండకూడదని కాదు. ఆ వర్ణం వారికి తప్పనిసరిగా ఉండాలి ఇది చెప్పడం. అంటే అర్థం ఎక్సర్సైజ్ ఎవరు చేయాలంటే సోల్జర్స్ మాత్రమే చెయ్యాలి అంటే అజ్ఞానం, అవివేకం. ప్రతి మానవుడు చేయాలి ఆరోగ్యం కోసం. కానీ సైనికుడైన వాడు చేసి తీరాలి, అవునా లేదా? ఎందుకు? దేశక్షేమం కోసం తాను దృఢంగా ఫిట్గా ఉండాలి. దానికి తగ్గట్టుగా అతనికి చెప్పిన వ్యాయామాలు సామాన్య మానవులు చెప్పరు. కానీ వ్యాయామం వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పకూడదు కదా, అందరూ చేయవలసింది. అలాగే సత్యం, శాంతి మొదలైనవి శాస్త్రరక్షణ చేసేవాడికి అత్యంత ముఖ్యమని చెప్తున్నారు. ఇవి తెలుసుకోవాల్సింది. అని శాంతం స్వభావంగా కలిగి ఉండాలి, సత్యం కలిగి ఉండాలి. తపస్సు అనేది చాలా ప్రధానం. దానితో పాటు శౌచం, సదాచారం ప్రతి మానవుడికి అవసరమే. కానీ ఎవడైతే వేదాధ్యయనం చేస్తూ వేదస్వరూపమైన మంత్రాల్ని వల్లెవేస్తూ ఉంటాడో, మంత్రం దేవతాస్వరూపం కనుక అది ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కావు. మంత్రం దేవతాస్వరూపం కనుక వాటితో డీల్ అంటే అర్థం ఏంటి? వాటిని వ్యవహరించేటువంటి వాడికి శౌచం ఇంకా ముఖ్యంగా చెప్పారు. పైగా తన గురుస్థానం కనుక తాను ఇవి పాటిస్తూ ఇలా పాటించండి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత అనుకున్నది. అతడు ధాన్య విక్రయం కానీ రసవస్తు విక్రయం కానీ విప్రుడు చెయ్యరాదు, ఇది చెప్తున్నారు. అదేవిధంగా వీటన్నిట్లో మళ్ళీ విప్రుడికి ప్రధానం తపస్సు అనేది చాలా ప్రధానమైన ధర్మము. అందుకే భోగాయ నకల్పతే అని వేరొక చోట శాస్త్రంలో చెప్తున్నారు. విప్రుడు బ్రతుకు భోగం కోసం సృష్టింపబడలేదు. నాకు లగ్జరీ కావాలి, నేను సుఖంగా బతకాలి అని విప్రుడు అనుకోకూడదు. ఇది తెలిస్తే ఆ జన్మ రాకపోవడమే సంతోషమని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అనుక్షణం కష్టంతో కూడిన జన్మ అండి, ఇది సామాన్యమైంది కాదు. అలాగని కూడని జన్మేం కాదు, అది రావడం భాగ్యమే, నిజమే. కానీ అది చెయ్యడం చిన్న విషయం కాదు, మహా క్లిష్టమైనదని చెప్పడంలో ఇది చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రోజుల్లో ఏ మాట అంటే ఏం లాగుతారో తెలియదు. మొత్తం చుట్టూ కంటెస్ట్ వదిలేసి ఒక్క వాక్యం పట్టుకుని దాన్ని పీకి పాకం పట్టి వైరల్ చేయడానికి, ట్రోల్ చేయడానికి చాలామంది సిద్ధం ఉంటారు. కనుక ముందు వెనకలు చెప్పుకుంటూ ఉండాలి ప్రతిదానికి. కనుక దాని పూర్వాపరాలు కూడా బాగా తెలుసుకోవాలి. ఎందుకు కష్టం అన్నామంటే జీవితం సామాన్యం కాదు. సైనిక జీవితం సామాన్యమా అండి? వాడు మనలాగా హాయిగా టీషర్ట్లు వేసుకుని సరదాగా తిరగడానికి లేదు సైనికుడికి. ఆ చలిలో ఎండలో తట్టుకుని అలా చేస్తూనే ఉండాల్సింది. అది ఎంతలాంటి కష్టమో ఇక్కడ ధర్మరక్షణలో ఎంత క్లిష్టత ఉంటుంది అని చెప్పడానికి మాట మనం చెప్పుకున్నాం. ఇహ క్లేశాయ తపసే ప్రేత్యత్వనుపమం సుఖం అని విప్రధర్మం గురించి శాస్త్రం చెప్తుంది. ఇహ క్లేశాయ తపసే, తపస్సుతో శరీరాన్ని క్లేశపరచుకోవడమే విప్రధర్మం, సామాన్యం కాదు. అందుకే తపోనియమాలు చాలా ఉంటాయి, వాటిని పాటిస్తూ ఉంటాడు. అందులో ప్రధానంగా ఉపవాస సదాధర్మ. ఉపవాసం అనేది విప్రుడికి ఎక్కువ అవసరం. ఉపవాసం అంటే ఆహార నియమం, ఆహార త్యాగం కాదు, ఆహార నియమం. అన్ని ఆహారాలు విడిచిపెడితే శరీరం ఎలా ఉంటుంది? కనుక శరీర పోషణకి ఏది అవసరమో అది స్వీకరిస్తూ, అది కూడా ఎన్ని నియమాలు పెట్టారు. ఎంత ఉపవసిస్తే విప్రశక్తి అంత పెరుగుతుంది. అందుకే తపస్సులు ఉపవాసాన్ని ప్రధాన భాగంగా చెప్పారు. ఉపవాసం వాడికి ధర్మంగా చెప్పారు. తర్వాత ఇంకా చెప్తున్నారు, న్యాయసమ్మతంగా అతడు జీవించాలి, ధర్మంగా బ్రతకాలి. ఎందుకంటే ఆ ధర్మం అతనికి ఆదర్శం గనక. బ్రహ్మదేవుడు తపోబలంతో ఈ జాతికి ధర్మాన్ని నిర్దేశించాడు కనుక వారు తపస్సుతోనే ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అని తెలియజేసి, అతడు గురువుల్ని దేవతల్ని పూజించడానికి యోగ్యమైన వేదాధ్యయన రూప ధర్మాన్ని ప్రతిష్ఠించడం అతడి యొక్క ధర్మం అని తెలియజేస్తూ, అతడికి ప్రధానంగా బ్రహ్మచర్యాశ్రమం నుంచి కొన్ని నియమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం అంటే శాస్త్రాధ్యయనం చేస్తూ గడిపే కాలానికి బ్రహ్మచర్యం అని పేరు. అంటే విద్యార్థి దశ అని చెప్పుకోవాలి. విద్యార్థి దశలో కొన్ని నియమాలు ఉంటాయి, అది బ్రహ్మచర్య నియమాలు అని అర్థం.
అవి ప్రధానంగా భోగవర్జనము అనేది విద్యార్థి దశలో చాలా ప్రధానం. అంటే భోగ దృష్టి ఉండకూడదు విద్యార్థికి, అధ్యయన దృష్టి మాత్రమే ఉండాలి. భోగం వైపు వెళ్ళిపోయాడా తామసాదులు వస్తాయి, రాజసగుణం పెరిగిపోతుంది. కనుక విద్యని అనుక్షణం అధ్యయనం చేయాలంటే భోగంలోకి వెళ్ళకూడదు. భోగంలోకి వెళ్ళాడా తమస్సు పెరుగుతుంది, చురుకుదనంగా చదవలేడు. కానీ భోగదృష్టి ఉండరాదు. ఆ భోగదృష్టి ఉండరాదు కనుకనే అతనికి సౌందర్యం మీద దృష్టి ఉండకూడదు, అదేవిధంగా రుచుల మీద దృష్టి ఉండకూడదు. అలాంటి క్లిష్టమైన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ గురువుల దగ్గర అధ్యయనం చేయాలి. ప్రతి వర్ణం వారికి వారి వృత్తులు అధ్యయనం చేయడానికి ఒక దశ ఉంటుంది, అది వారికి బ్రహ్మచర్యం. అలాగే వేదాధ్యయన పరాయణుడైన వాడి బ్రహ్మచర్యం మరింత క్లిష్టంగా ఉంటుంది. వేదములు అధ్యయనం చేస్తుంటాడు, ఆ సమయంలో భిక్షాటనం ద్వారా బ్రతుకుతాడు. భైక్షచర్య, భిక్షాటనం వేరు, మామూలుగా బిచ్చవెత్తుకుని లోకంలో ఉండే యాచన వృత్తి వేరు. ఇంటికి చాలా తేడా ఉన్నది. భిక్షాటన ధర్మం ఎలా ఉంటుందంటే, యోగ్యులైన విప్ర కుటుంబాలు బ్రహ్మచారుల్ని సన్యాసుల్ని దృష్టిలో పెట్టుకొని శుచిగా వండుతాయి. వారు వచ్చిన తర్వాత వారు పద్ధతిగా సమర్పిస్తాయి, ఆ తర్వాత వారు భుజిస్తారు ఇవారి విధానాల్లో. అదాన్ని భిక్ష అంటారు ఇక్కడ. అది భైక్షచర్య పరోధర్మ. నిత్య యజ్ఞోపవీతిత, నిత్యం స్వాధ్యాయిత ధర్మ బ్రహ్మచర్యాశ్రమస్తద. నిత్యం స్వాధ్యాయం అనేది ప్రధానం అక్కడ. తర్వాత గురువు అనుమతి పొంది విప్రుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఇది విప్రుడికి సంబంధించిన బ్రహ్మచర్యం గురించి చెప్పారు. ఎవరికైనా సరే వారి బ్రహ్మచర్య నియమాలు వారు పాటిస్తూ గురువు అనుమతితోనే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి ఎవరైనా సరే. ఆ సమయంలో విప్రుడైన వాడు ఎలా ఉండాలని చెప్తూ, సంస్కారం పొందని వారు వండిన అన్నం తినరాదు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిందండి ఇక్కడ. అందుకే విప్రుడికి ఎక్కువ ఆహార నియమం ఉంటుంది, ఇక్కడ అక్కడ తినడు. ఎందుకు? ఇది తెలియక ఇదేదో వర్ణవైషమ్యం కింద చాలామంది భావిస్తుంటారు. ఇది వర్ణవైషమ్యం కాదు, ఆహార నియమం. నియమం అంటే ఏమిటి అంటే, అతడు అనుష్ఠిస్తున్న వేదానికి, దానికి యోగ్యమైన మంత్ర జపానికి తగిన ఆహారం తను స్వీకరించాలి. అది స్వీకరించాలంటే ఏ సంస్కారం పొంది తను శాస్త్రాధ్యయనానికి వెళ్ళాడో ఆ సంస్కారం ఉన్నవారు వండిన వంట మాత్రమే తినాలి. అది నియమం ఇక్కడ. అది సంస్కార లక్ష్యం. తదితరముని స్వీకరించరు. అది అందుకే స్వయంపాక నియమంతో భుజించే వాళ్ళు ఉన్నారు. స్వయంపాకం అంటే వారైనా వండుకుంటారు, వారి ధర్మపత్ని అయినా వండుతుంది, లేదా వారి పుత్రిక ఇత్యాదులు వీరు వండితేనే స్వయంపాకం. లేదా తమ వల్లనే విప్రధర్మాన్ని అనుసరించి ఉపనయన సంస్కారాలు పొంది జపతపాలు చేసుకునే వారు వండింది మాత్రమే స్వీకరించాలి. ఇది సమాన అనుష్ఠానం ఉండడం చేత తదన్నాన్ని తీసుకోవాలి. ఎందుకు? అది కూడా మళ్ళీ చెప్పుకోవాల్సిన కాలం మనకు వచ్చింది ఇక్కడ. ఎందుకు అంటే, ఆ అన్నం వండే పద్ధతి, వడ్డించే పద్ధతి ఒకటి ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, ఏంటండి వీళ్ళకి భోజనం వాళ్ళకి భోజనం తేడాలేమిటి, వీరి ఆకలి వారి ఆకలి అని తేడా ఉంటుందా అని ప్రశ్నించాడు. వెంటనే భలే చెప్పాడని చప్పట్లు కొడతాం. ఆకల్లో తేడా ఉండదు, కానీ అన్నం తినే పద్ధతుల్లో తేడా ఉంటాయి. అది తెలుసుకోవాలి ఇక్కడ. వారి వారి పద్ధతులు వారికి ఉంటాయి. తినే పద్ధతులు ఎక్కడ పెడితే అక్కడ, అలా పడితే అలాగా నిలబడి తినడాలు ఇత్యాదులు చేస్తే వాడి విప్రత్వం పోతుంది. వాడు బ్రాహ్మణ్యం వాడు రక్షించుకోవాలి అంటే మాత్రం వాడు చేయవలసిన పద్ధతి ఒకటి ఉన్నది. అలా శుద్ధంగా వండిన అన్నాన్ని నివేదన చేసి దాని తర్వాత తాను దాన్ని పరిశేచన చేసి అభిగరించుట అన్న మాట ఉన్నది. ఇక్కడ చాలామంది విప్రోత్తములు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు, కానీ కొన్ని తరాలు మర్చిపోయేయండి ఇలాంటి శబ్దాలు. ఆ మధ్యకాలంలో ఒకరికి భోజనం వద్దకు వెళ్ళినప్పుడు ఇంటి యజమాని కూడా అక్కడ కూర్చుని అఘోరించండి అన్నాడు. ఆయన ఉద్దేశం అభిగరించండి అని చెప్పడం అంటే పదం మర్చిపోయాడు ఆయన. ఆయన తెలియదు, ఎప్పుడు చిన్నప్పుడు విన్నాడు ఆయన. 80 ఏళ్ళు వచ్చి అనుష్ఠానం లేదు, దానివల్ల అఘోరించండి అన్నాడు. కొంతవరకు అర్థం కాక దుఃఖం వచ్చింది. తర్వాత ఆయన హృదయం అర్థమే క్షమించుకుని తిన్నాం. అభిగరించడం అనే మాట ఉంది, పరిశేచించడం అనే మరొక మాట ఉంది. ఈ మాటలకే అర్థం తెలియట్లేదు. అవి అభినయిస్తే వచ్చేవి కావు. అంతేకాదు, విప్రుడు పక్కన కూర్చుని తినకూడదు నియమం ఉంది, చాలామందికి తెలుసో లేదు. ఎవడు సంధ్యావందనము చేయడో వాడు అపాంక్తేయుడని విప్రుడే చెప్తాడు. ఎవడు అనుష్ఠానపరుడు కాడో వాడు పక్కన తినకూడదు. అంటే బ్రాహ్మణుడు ఇతర వర్ణాల ద్వారా దూరం పెట్టాడు కాదు, బ్రాహ్మణ వర్ణాన్ని దూరం పెడతాడు. ఎప్పుడు? ఆ అనుష్ఠానంలో దూరమైనప్పుడు. ఎందుకంటే ఆ అన్న పరిరక్షణ వల్ల తనలో ఉన్న మంత్రశక్తి కాపాడబడాలి. తనలో మంత్రశక్తి కాపాడబడితేనే లోకానికి మంత్రం ద్వారా ఉపకారం చేయగలడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఒక హాస్పిటల్లో ఐసీయూలో కన్న కొడుక్కి ఆపరేషన్ జరిగిన కన్న తల్లి లోపలికి వెళ్ళడానికి ఎందుకు వీలు లేదో
అలాంటి నియమాలు ఇక్కడే చెప్పబడుతున్నాయి. అంతేగాని ఇందులో ఎక్కువ తక్కువ లేవని గమనించవలసిన ప్రధానమైన అంశం. అందుకే తదన్నవర్జనం ధర్మ, సంస్కారరహితుల అన్నాన్ని తినరాదు. అదేవిధంగా ఎప్పుడు సన్మార్గం ద్వారానే ఆర్జన ఉండాలి అతనికి. నిత్యోపవాసిత్వం ధర్మ, నిత్య ఉపవాసిగా ఉండాలన్నాడు. నిత్యోపవాసం తినిమనేయాలండి అంటే ఇలాంటి నియమాలతో రోజుకి 2 పర్యాయాలు మాత్రమే భుజిస్తే వాడికి నిత్యోపవాసి అని పేరు. ఇది తెలియాలంటే శాంతి పర్వంలోనే భీష్ముడు మరొక చోట చెప్తాడు. అది గుర్తుపెట్టుకుని ఇక్కడ వస్తే నిత్యోపవాసి అర్థమవుతుంది ఇక్కడ. అలాగే గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అదేమిటో తర్వాత చెప్తాడు. గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం ఎలా ఉంటుందో తర్వాత చూస్తాం. అలాగే నిత్యం అగ్నికార్యం, వేదాధ్యయనం, యజ్ఞానుష్ఠానం చేస్తూ ఇంద్రియ జయం చేస్తూ యథాహార, నియమితమైన ఆహారం అంటే మితమైన ఆహారాన్ని తీసుకుంటూ సత్యవాక్కుతో గృహస్థుగా జీవించాలి. ఇందులో ప్రధానం అతిథి పూజనం ప్రధానం. త్రేతాగ్నుల అర్చన చేయాలి విప్రుడు. ఇవి తెలిస్తే విప్రుడుగా పుట్టవి చెయ్యలేకపోతున్నామని కళ్ళు తడుస్తాయండి బాధతో. ఈ యుగంలో ఆ మాత్రం కళ్ళు చెమర్చినా పాపాలు పోతాయి. కనీసం అయ్యో చెయ్యలేకపోయేమే అని దుఃఖపడిన పాపాలు పోతాయి. అందుకని చెయ్యకపోవడాన్ని సమర్థించుకుంటూ ఎంత ట్రాష్ అని నేను తిరిగామంటే కొత్త పాపాలు వస్తాయి. తెలుసుకోండి, ఇక్కడ ధర్మం ఆచరించకపోవడం ఒక దోషమైతే ఆచరించకపోవడం గొప్పని చెప్పడం రెండో దోషం. కనుక 2 దోషాలు లేకుండా ఒక దోషంతో సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ అయ్యో ధర్మం ఆచరించలేకపోతున్నానే అని విచారించడానికైనా వినాలండి. అంతేగాని ఇవాళ ఏదో పొరపాటు వచ్చా కానీ రేపటి నుంచి రామండి మాకు ధర్మాధర్మాలు చెప్పి భయపెట్టేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. దయచేసి తెలుసుకోవాలి. ఇవి చెయ్యలేకపోతున్నామని విలపిస్తే కనీసం క్షమించబడతాం కదా. అందుకే ఇక్కడ చెప్తున్న వాటిలో యజ్ఞానుష్ఠానం పోయింది. తిరిగి యజ్ఞం చేద్దామన్నా వీలు లేని దేశకాల పరిస్థితులు వచ్చేసాయి. అందుకు విప్రుడు ఒక వేదవేత్త దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ అగ్నికార్యం చేయాలనుందంటే మీ తాత చేశారా నాన్న చేశారా అడిగేట్టు ఆయన. మా నాన్న తాత చేయలేదంటే 2 తరాలు కానీ అగ్నికార్యం మానివేస్తే 3వ తరానికి అర్హత కోల్పోతుంది నాయనా అంతే అని చెప్పాడు. ఇంకా అగ్నికార్యానికి అర్హత లేదు. ఎంత బాధాకరమైన అంశం అండి. కనుక కనీసం సంధ్యావందనం దేవతార్చన మిగిల్చుకున్నా చాలండి సంతోషం. ఎందుకలా వాడు మిగిల్చుకోవాలంటే వాడు తరించడానికి మాత్రమే కాదు, సమాజాన్ని తరింపజేసే మంత్రశక్తి అతడు రక్షించుకుని అధ్యయనం చేసి సాధన చేసి వృద్ధి చేసుకుని తద్వారా లోకాన్ని కాపాడాల్సిన బాధ్యత అతనికి ఉంది. కనుకనే అతనికి నియమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలా విఘసాసి అమృతాసి కావాలి విప్రుడు. విప్రుడే కాదు మిగిలిన వర్ణముల వారికి కూడా ఇందులో కొన్ని సామాన్య ధర్మాలుగా వారికి చెప్తారు. ఇతరులకు ప్రధానంగా చెప్తున్నారు. అంటే అతిథ్యాభ్యాగతులకు పెట్టి దేవతలకు నివేదించి తర్వాత అతను భుజించాలి. ఇది ప్రధానమైనది. అతిథి పూజ అత్యంత ప్రధాన ధర్మము. అందుకే విప్రుడికి గొప్ప ధర్మం యజ్ఞము. రెండవది గొప్ప భావం అహింస. ఈ 2 ముఖ్యంగా పాటించాలి. అలాగే తాను వండిన అన్నాన్ని ముందే తినకూడదు విప్రుడు. అది అపూర్వ భోజనం ధర్మ. అపూర్వ భోజనం అంటే ముందే భోజనము చెయ్యరాదు. మరి ఎలాగో అంటే ఇందాక చెప్పినట్టు దేవతలకి యజ్ఞము ద్వారా, అతిథి అభ్యాగతులకి ఆదరంగా అన్నాదుల ద్వారా, పితృదేవతలకి తర్పణాదుల ద్వారా తృప్తిపరిచి తర్వాత భుజించాలి. అంతేకాదు తనని ఆశ్రయించుకున్న వారందరూ భుజించాకే భుజించాలట. ఇది అందరికీ సామాన్య ధర్మమే. రాజులకు కూడా అదే చెప్తాడు. ధర్మరాజుకు కూడా ఇదే బోధ భీష్ముల వారు చేస్తారు. ఇది ఎవరికైనా ముఖ్య ధర్మం, కానీ విప్రుడికి మరీ పరమ ముఖ్యం ధర్మసుమ. అలాగే ముఖ్యంగా సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు 2 కలుపుతున్నారు ఇక్కడ. సామాన్య ధర్మం అంటే అన్ని వర్ణములకి జనరల్గా చెప్పేవి. విశేష ధర్మం అంటే ఈ వర్ణం వారికి ఇది ప్రత్యేకమని నిర్దేశించేవి విశేష ధర్మం. దీన్ని జనరల్ అండ్ పర్టికులర్ అంటారు. అంతేకాదు సామాన్య ధర్మములు అంటే సత్యం పలకాలని సామాన్య ధర్మం. విశేష ధర్మం అంటే ఒకప్పుడు ఆపత్కాలంలో అసత్యం పలకవలసి వస్తుంది, అప్పుడు అది అసత్య దోషం రాదుట, అది విశేష ధర్మం అంటారు. కనుక సామాన్య ధర్మ, విశేష ధర్మ, ఆపద్ధర్మ 3 భాగములు చేయాలి ధర్మాన్ని అని చెప్తూ గృహస్థులైన దంపతులు ఎలా ఉండాలి, ఇది ముఖ్యమైన అంశం. ఇది ఇక్కడ క్లుప్తంగా చెప్తాడు. తర్వాత సర్వవర్ణ సామాన్యంలో కూడా చెప్తాడు. ఇక్కడ ఇది అందరికీ ముఖ్యం. ముఖ్యంగా దాంపత్య ధర్మం అనేది గృహస్థాశ్రమంలో అత్యంత ముఖ్యమైనది. కనుక దాంపత్య ధర్మంలో ఇద్దరూ సమానమైన వారు. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. అందుకే స్త్రీని అవమాన దృష్టితో పురుషుడు చూసేడు అంటే గృహస్థాశ్రమం దెబ్బతిన్నట్టు లెక్క. అది వేదమునందు కానీ పురాణమునందు కానీ ధర్మశాస్త్రముల యందు కానీ స్త్రీని కించిత్ దృష్టితో చూడరాదని శాసించారు. అదే మాట ఇక్కడ దంపత్యో సమశీలత్వం ధర్మ స్యాద్ గృహమేధిన.
గృహస్థైన వాడికి దంపతులు సమానమైన స్వభావం కలిగిన వారై ఉండాలి. వారు ఉభయులు కలిసి యజ్ఞములు ఆచరించాలి. దేవతల్ని పితృదేవతల్ని తృప్తిపరచడం, అలాగే భూతములను బలుల ద్వారా తృప్తిపరచడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఇది ఇద్దరికీ ప్రధానమైన ధర్మం అని చెప్పారు. నిత్యోపలేపనం ధర్మ. ఇంటిని చీపురుతో తుడవడం, ఒక తడిగుడ్డ మొదలైన వాటితో తుడవడం, అవసరమైనప్పుడు అలకడం, మరికొన్ని సందర్భాల్లో కడగడం. ఇవి కేవలం క్లీన్లీనెస్, నీట్నెస్ కోసం మాత్రమే కాదు, ఇంట్లో దేవతాశక్తిని నిలబెట్టడం కోసం ఇవి చాలా అవసరము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే నిత్యోపలేపనం ధర్మ అని వివరిస్తూ, గార్హస్థ్య ధర్మం ఎంత గొప్పది అంటే అది లోకాల్ని నిలబెట్టేది గార్హస్థ్య ధర్మమే అని వివరించి, క్షత్రధర్మంలో కూడాను ఈ విధంగానే బ్రహ్మచర్యం ఉంటుంది. వాళ్ళు నియమబద్ధంగా శాస్త్రాధ్యయనం చేయాలి. తర్వాత గృహస్థాశ్రమం చేసి తాను కూడా యజ్ఞాదులు చేయాలి. అక్కడ యజనం ఉండదు, చేస్తాడు కానీ చేయించడు. దానం చేస్తాడు కానీ దానం పుచ్చుకోడు. అధ్యయనం చేస్తాడు కానీ అధ్యాపనం చేయడు. ఇది క్షాత్రధర్మంలో ప్రధానంగా చెప్పబడుతుంది. ఈ క్షాత్రధర్మంలో ముఖ్యం ఏమిటి? ఇక్కడ ముఖ్యం యజ్ఞం, తపస్సు. అక్కడ ముఖ్యం ఏంటంటే ప్రజాపాలన ముఖ్య ధర్మము. క్షత్రియస్య స్మృతో ధర్మ ప్రజాపాలన మాదిత. ప్రజాపాలన చెయ్యగా ధర్మబద్ధంగా తాను ఆర్జించిన దాన్ని నియమంగా తాను అనుభవించాలి. ఇది ప్రధానం. అంతేగాని భోగ దృష్టి రాజుకు కూడదు. దానిలో త్యాగం అనేది ప్రధానం. ప్రతి ఆశ్రమంలోనూ ప్రతి వర్ణంలో కూడా త్యాగం ఉంటుంది. భోగ దృష్టి ప్రధానం కాదని చెప్తున్నారు ఇక్కడ. ప్రజాపాలన అతనికి ధర్మం అవుతుంది. అంతేకాకుండా ప్రజలకు ఎల్లవేళ మేలు కలిగించే కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉండాలి. దానికి అనుగుణమైన వ్యవహారం నడుపుతుండాలి. ప్రజాపాలన ప్రధానంగా రక్షణ రూపంతో ఉంటుంది. తన చేత పాలింపబడుతున్న ప్రతి పౌరుడికి రక్షణ ఇవ్వాలండి, ప్రతి పౌరుడికి. అందుకే చాతుర్వర్ణ్యస్య రక్షిత అని రామాయణంలో రాముడి గురించి వర్ణిస్తూ వాల్మీకి చెప్పాడు. 4 వర్ణాల వారిని రక్షించేవాడే రాజు. ఇది మనం పురాణముల గురించి చెప్పినప్పుడు కూడా రాజధర్మాల్లో మాంధాతృ చరిత్ర మొదలైన చెప్పినప్పుడు గత ఏడాది, ఇంకేడాది పూర్తి కాలేదు, అప్పుడు చెప్పుకున్నాం. వాటి ఒక స్మరించుకుంటే చాలు. ఇక్కడ రాజుకు కూడా ప్రధానమైనది అంటే పాలన చేస్తున్నాడని చెప్పి అహంకరించకూడదు. అతడికి దమము చాలా ప్రధానం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. నిగ్రహం కోల్పోవడానికి అవకాశం రాజుకు ఎక్కువ ఉంటుందిట. ఎందుకంటే చేతుల అధికారం ఉంటుంది కనుక ఏ మాట అయినా చెల్లుతుంది. సంపద ఉంటుంది కనుక భోగాలుగా అడ్డు ఆపు ఉండదు. అందుకే అతడికి నిగ్రహం చాలా అవసరం అన్నారు ఇక్కడ. ఆ ఉన్నవాడికే నిగ్రహం. డబ్బు లేని వాడిని ఎవడు నిగ్రహించుకొని చెప్తారండి ఇక్కడ. అందుకు ధనవంతుడికి చెప్పాలి నిగ్రహం అనేది. భోగాలు ఎవడికి అందుబాటులో ఉంటాయో వాడికి చెప్పాలి నిగ్రహం అనేది. అసలు భోగాలే లేని వాడికి నిగ్రహించుకొని ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. కానీ అధికారం, సంపద ఎవడి వద్ద ఉందో వాడికి దమము ముందు చెప్పాలి. అంతేకాదు వాడు బాగా అధ్యయనం చేయాలి. స్వాధ్యాయ ఏవత, అతడు శాస్త్రాధ్యయనం చేయాలి. చేయడం వల్ల ధర్మమేదో అధర్మమేదో స్పష్టమైన జ్ఞానం ఆయనకు కలుగుతుంది. దాని తర్వాత చేయవలసింది దానము. తాను దానకర్మ చేయాలి. అదేవిధంగా యజ్ఞకర్మలు ఆచరించాలి. భృత్యానాం భరణం ధర్మ, తన మీద ఆధారపడే వారికి పోషణ చక్కగా అందించాలి. అది ప్రధాన ధర్మం అన్నారు ఇక్కడ. ఇది కొంచెం వర్ణముల పేర్లు మారినా బాధ్యతలు ఇప్పటికీ సమాజంలో కనబడతాయి. అడ్మినిస్ట్రేషన్ చేసేవారు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మొదలైన అటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిదే క్షాత్రధర్మం అండి. ఆ క్షాత్రధర్మం ఉన్న వాళ్ళందరికీ ఇవి ధర్మములుగా మనం చెప్పుకోవచ్చు. అతనికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అధికారం ఉంది గనక. కానీ పవర్లో ఉన్నవారు అని అర్థం చేసుకుంటే ఈ ధర్మములు ఏ కాలానికైనా వర్తిస్తాయి. అవునా లేదా ఆలోచిస్తే స్పష్టమైపోతాయి. అలాగే తమ మీద ఆధారపడే వాళ్ళని పోషించాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఆర్తహస్తప్రదో రాజా, ఇది చాలా గొప్ప మాట అన్నారు ఇక్కడ. ఆర్తహస్తప్రద అంటే బాధలో పీడలో ఉన్నవారికి చేయూతనివ్వడం రాజు యొక్క ముఖ్య ధర్మం. అందరినీ రక్షించడం ఒకటి, కష్టాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా కాపాడడం ఒకటి రాజధర్మం. అలా ఉన్న రాజు ఇహపరాల్లో చాలా గొప్పపడతాడు. అదే సాత్విక భావ సంపన్నులై ఎవరైతే శాస్త్రాలను అధ్యయనం చేస్తూ శాస్త్రాలను కాపాడుకుంటూ తపోజీవనం గడుపుతూ ఉంటారో వాళ్ళని రక్షించాలి. అది విప్రరక్షణం. రెండవది గోరక్షణం. ఇది కూడా రాజుకు ప్రధానమైన విషయం. గోబ్రాహ్మణార్థే విక్రాంత. ఈ రెండిటి కోసమై అంటే ధర్మ జ్ఞాన తపస్సు రక్షించడం కోసం, ఆవుల్ని రక్షించడం కోసం తాను అవసరమైతే యుద్ధమైనా చేయాలి. ఇది రాజుకు ప్రధానమైనటువంటిది. ఇది భారతీయ రాజధర్మం. అందుకే భారతదేశాన్ని పాలించాలంటే ఆ పాలకుడికి ప్రధానంగా ఉండవలసిన అర్హత గోవుల్ని రక్షించాలి. ఇది మన సనాతన ధర్మం చెప్తుందండి. అదేవిధంగా తర్వాత వైశ్యుల గురించి చెప్తున్నారు. తథైవ దేవ వైశ్యాశ్చ లోకయాత్రా హితాస్మృత. ప్రతి వారు ఉత్కృష్టతను ముందు వివరిస్తున్నారు.
పాలన ప్రధాన ధర్మం క్షత్రియుడికి, తపస్సు ప్రధాన ధర్మం బ్రాహ్మణునికి. అదేవిధంగా వైశ్యులు లోకయాత్ర క్షేమంగా నడవడానికి ప్రధాన కారణం వైశ్యజాతి. అంటే లోకంలో యాత్ర అంటే జీవిక, లోకంలో వాళ్ళందరూ చక్కగా హాయిగా జీవించడానికి ఆధారమైన వాళ్ళు వైశ్యులు. ఇంకా చెప్పాలంటే ప్రత్యక్ష ఫలదాతలు అని వైశ్యులకి మరొక పేరు చెప్తున్నాడు ఇక్కడ. అన్యే తానుపజీవంతి ప్రత్యక్ష ఫలదాహితే, ఇతరులను తాను జీవింపజేస్తాడు. అందుకే సమాజంలో అందరూ వైశ్యుల మీద ఆధారపడి జీవిస్తారట. అందుకే ఉపజీవంతి అంటే తన మీద ఆధారపడి జీవించేటట్లుగా వారు లోకయాత్ర ఏర్పాటు చేస్తారు కనుక వారు ప్రత్యక్ష ఫలదాతలు, ప్రత్యక్షంగా ఫలాన్ని ఇచ్చేటువంటి వారు. యది నస్యుస్తథా వైశ్యాః నభైవీయుస్తథా పరే, ఒకవేళ వైశ్యులు లేకపోతే మిగిలిన వర్ణాల వారికి తమ స్థితులు తమకు ఉండవు. కనుక మిగిలిన వర్ణ వారు తమ స్థితులు తమకు ఉండడానికి కారణం వైశ్యవర్ణం వారి సుమ అని వైశ్యుల గురించి చెప్తూ, వీళ్ళకి నియతమైన ధర్మము వ్యవసాయ, పశుపాలన, వ్యాపారము, ఇవి వారికి ప్రధానం. వీరు కూడా అగ్నికార్యం, దానం, అధ్యయనం చేయాలి. వీరికి కూడా నిర్దేశించారు. ఇది ఇప్పుడు చేస్తున్నారా లేదా అంటే మొదటివాడు గురించే ప్రశ్నార్థకం అయ్యాక నేర్పవలసిన వాడికే లేనప్పుడు నేర్చుకొని చేయవలసిన వాడి దగ్గర ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అదేవిధంగా వ్యాపారం చేసేటప్పుడు వాణిజ్యం సత్పథస్థానం, సత్పథము, దీని గురించి శాంతను శాసన కాలంలో తులాధారుడు వృత్తాంతంలో మనకు దాన్ని తెలియజేస్తారు. అది క్రయ విక్రయముల యందు న్యాయము తప్పకుండుట. క్రయ విక్రయం, ఒక చోట కొని మరొక చోటుకు అమ్మడం అనేటువంటి సిద్ధాంతంలో న్యాయాన్ని తప్పకుండా ఉండాలి. ఇది ధర్మం అవుతుంది వైశ్యునికి, ఆ ధర్మం రక్షిస్తుంది ఇక్కడ. అలాగే అతిథి సేవ అనేది, శమము దమము అనేటువంటిది, జ్ఞానాన్ని, జ్ఞానుల్ని ఆదరించడం అనేది, దానం చేయడం అనేటువంటిది వైశ్య ధర్మము. అలాగే సర్వాతిథ్యం, అందరికీ ఆతిథ్యం ఇవ్వడం ఒకటి, ఇది ముఖ్యము. ఇవి వివరించాలి. పైగా కూడని సమాజానికి హానికరమైన ద్రవ్యములు విక్రయించరాదు, ఇది వ్యాపార ధర్మంగా తెలియజేశారు. చూడండి ఇక్కడ కొందరు అన్యాయం చేస్తూ ఇది వ్యాపార ధర్మం అంటారు. వ్యాపార ధర్మం కాదు, వ్యాపార లక్షణంగా వాళ్ళు మార్చేసుకుని దాన్ని దబాయిస్తున్నారు. అన్యాయం ఎప్పుడూ వ్యాపార ధర్మం కాదు. న్యాయసమ్మతంగా వచ్చే అర్హలాభములు అనుభవించాలి. ఈ శబ్దం వేశాడు, అర్హలాభం అంటే న్యాయసమ్మతంగా క్రయ విక్రయములు చెయ్యగా వచ్చిన ఏ అర్హలాభం ఉంటుందో దాన్ని మాత్రం అనుభవిస్తే అది పవిత్రమే, వైశ్యుని కాపాడుతుంది. అలాంటి వైశ్యుడు సమాజాన్ని కాపాడుతాడు. ఇది విషయాన్ని చెప్తున్నారు. ఇక శూద్ర ధర్మములు చెప్తూ ఇందులో చెప్పిన చాలా సామాన్యంగా అతనికి చెప్తూ సత్యపాలన, అహింస, ఇంద్రియ జయం, అతిథుల్ని సేవించడం, ఇది పాటిస్తే అది శూద్రునికి తపస్సు అవుతుంది అన్నాడు. అవి పాటిస్తే అదే శూద్రునికి తపస్సు అవుతున్నది. అలాగే శుభాచార, నిత్యం సహి శుభాచార, దేవతాద్విజ పూజక, శూద్రో ధర్మఫలైరిష్టై సంప్రయుజ్యేత బుద్ధిమాన్. శుభ ఆచారం అంటే మంచి ఆచార వ్యవహారాలను పాటించడం ఒకటి, అలాగే దేవతల్ని ఆరాధించడం ఒకటి. ఈ దేవతా విజ్ఞానం, ధర్మ విజ్ఞానం బోధించే వారిని గురుస్థానంలో ఆరాధించడం ఒకటి. ఇవి పాటించేటువంటి వారు శూద్రులు అన్ని ధర్మాల్ని సాధించుకుంటారు. ఇది చెప్తూ శూద్రాస్యతే నస్యు కర్మకర్త న విద్యతే, ఈ శూద్రుడనేవారే లేకపోతే పై మూడు వర్ణములు వారు కూడా ఏమీ సాధించలేరు అనే మాట ఎంత ధైర్యంగా చెప్పారు చూడండి ఇక్కడ. వీరి వలన వారు కర్మకర్తలు కాగలుగుతున్నారు, వారే లేకపోతే కర్మకర్త న విద్యతే, కర్మలు చేయలేరు మిగిలిన వాడు. అంటే అక్కడ విప్రుడు యజ్ఞకర్మ చేయాలన్నా శూద్రుడు సహాయం కావాలి. తాను అగ్నిహోత్రంలో ధాన్యం వండి వెయ్యాలి, బియ్యం వండి వేయాలి అంటే ధాన్యం పండించేవాడు ఉండాలా లేదా చెప్పండి. అక్కడ అతను పొద్దున్న లేచి నాగలి పట్టుకు వెళ్ళి పండిస్తేనే ఇతను అగ్నిహోత్రంలో హోమం చేయడానికైనా చరువు దొరుకుతుంది, అవునా లేదా? దేవతా ద్రవ్యములన్నీ పండించేది, అందించేది, ఆ విధమైన పరిచర్య చేసేది వారు గనక వారు లేకపోతే ఏం నడుస్తుందండి? అలాగే వైశ్యులకు కానీ క్షత్రువులకు కానీ అత్యంత ముఖ్యమైనటువంటి వర్గంగా చెప్పబడుతుంది ఈ శూద్ర అనేటువంటిది. శూద్ర ఏమి తక్కువ పదం కాదు. ఇవి తెలుసుకోవాల్సిన 4 వర్ణములు గర్వంగా చెప్పుకోవలసిన పదములండి. ఇలాంటి ధర్మం పాటించినట్లయితే సచ్చూద్రుడవుతాడు అతడు ఉత్తమ స్థితిని పొందుతాడు. అంతేకాదు వారు చేయవలసిన వృత్తుల్లో అంటే అప్పుడున్న వృత్తులు బట్టి అప్పుడు చెప్పారు. వార్తాచ కారు కర్మాణి శిల్పం నాట్యం తథైవచ అన్నారు ఇక్కడ. అంటే జీవనోపాయంగా
ఏవైనా సరే వృత్తులు స్వీకరించి, అది వడ్రంగి కావచ్చు, శిల్పశాస్త్రం కావచ్చు, అంటే శిల్పాలు చెక్కడం కానీ, కళలు కానీ, నాట్యం కానీ, ఇలాంటి వారు నేర్పడం, వాటి ద్వారా జీవించడం చేయవచ్చు. అదేవిధంగా అహింస ప్రధానంగా జీవిస్తూ శుభాచార పాలన చేస్తూ ఉంటే అతడు సచ్చూద్రుడై ఉత్తమ స్థితిని పొందుతాడు. అతడు కూడా ధర్మ ఫలాల్ని అనుభవిస్తాడు. ఇవి 4 వర్ణాలకు సంబంధించిన ధర్మాలు చెప్పాను అన్నాడు. అప్పుడు ఆమె అడుగుతున్న తల్లి ఉమాదేవి, ఆశ్రమ ధర్మాలు వినాలనుకుంటున్నాను అన్నది. ఇక్కడ అంటే బ్రహ్మచర్యం ఇందాక మనం చెప్పుకున్నాం, గృహస్థు కొంతమేరకు చెప్పడం జరిగింది. ఇంకా వానప్రస్థ సన్యాసములు మిగిలాయి. ఇప్పుడు 4 ఆశ్రమాల గురించి విన్నాం కదా. 4 ఆశ్రమాల్లో ఏది గొప్పదో ముందు చెప్తున్నాడు ఆయన. దాని గురించే వివరిస్తానని చెప్తున్నాడు. అన్ని ఆశ్రమాల్లోని గొప్పది ఏమిటంటే గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది. ఇది తెలుసుకోవాలండి. కానీ గృహస్థు చాలా తృప్తిగా చెప్పుకోవచ్చు, మంచి ఆశ్రమంలో ఉన్నానుకుని, అంతేగాని నేను సన్యాసించలేకపోయానే అనుకోకూడదు. అలాగే సన్యాసి సంసారం ఉంటే బెటర్ ఏమో అనుకోకూడదు. ఇంకా ఇతడు అనుకుంటే కొంచెం నయం, కానీ ఆయన అనుకుంటే మరీ ప్రమాదం. అందుకే ఇక్కడ ఏ ఆశ్రమం గొప్పదంటే ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమే గొప్పదని ప్రధాన సూత్రం. కానీ గృహస్థాశ్రమం చాలా గొప్పదండి. ఆ తర్వాత వైరాగ్యాదులు సరిగ్గా స్థిరపడకపోతే తర్వాత 2 ఆశ్రమాలు స్వీకరించకపోయినా ప్రమాదం లేదు. గృహస్థాశ్రమంలో ఉంటే చాలు, ధరించిపోతాడు. ఒకడు వైరాగ్యంగా గృహస్థాశ్రమం పాటించాడు అనుకోండి, అతడు ఇక్కడే చిత్తశుద్ధి, జ్ఞానం, ముక్తి పొందుతాడు. వైరాగ్యం కలగకపోతే ధర్మబద్ధమైన భోగాలు అనుభవిస్తూ గృహస్థాశ్రమం పాటిస్తే పతనం కాడు, ఉత్తమ స్వర్గాది లోకములు పొంది తర్వాత మంచి జన్మ పొందుతాడు. కానీ గృహస్థాశ్రమం చాలా ముఖ్యమైనది. మిగిలిన ఆశ్రమాల వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారే కానీ గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలని జీవింపజేసే ఆశ్రమం అవుతున్నది. అది గృహస్థాశ్రమం అని చెప్పినప్పుడు అన్ని వర్ణాల వారికి చెందినది. అన్ని వర్ణాల వారు గృహస్థాశ్రమంలో సామాన్య ధర్మములు ఉన్నాయి. విశేష ధర్మములుగా బ్రాహ్మణ గృహస్థు, క్షత్రియ గృహస్థు ఇత్యాదులు మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ అందులో ప్రధానంగా గార్హస్థ్య ధర్మంలో ముఖ్యమైనది ఏంటి అంటే పంచయజ్ఞ క్రియ. పంచయజ్ఞములు, వీటి గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అంటే దేవయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ, ఇవి ప్రధానం. పితృయజ్ఞ మొత్తం 5 అయ్యాయి. దేవ, పితృ, ఋషి, మనుష్య, భూత. ఈ 5గురిని సంతృప్తిపరచాలి, వారి పట్ల కృతజ్ఞత తీర్చుకోవాలి. అందుకు అవేవి చేయకుండా బతికేస్తున్నానంటే కృతజ్ఞత అనే దోషం వస్తుంది. వారి వల్ల మనం ఉన్నాం ఇప్పుడు ఇలాగా. అందుకే 5 పట్ల బాధ్యతగా వ్యవహరించడమే పంచయజ్ఞం. ఈ పంచయజ్ఞములు ఆచరించాలి. అలాగే అంతర్బహిశౌచం చాలా అవసరము. మనస్సు లోపల బ్రహ్మచింతన వల్ల, ఈశ్వర స్మరణ వల్ల, సద్భావాల వల్ల, శాస్త్రంలో చెప్పింది మననం చేయడం వల్ల అంతఃశౌచం ఏర్పడుతుందండి. అలాగే ముందు చెప్పిన సత్యము, అహింసాదులు కూడా అంతఃశౌచానికి వస్తాయి. బహిశౌచంలో వచ్చేటప్పటికల్లా సదాచార పాలన అనేది చెప్పబడుతూ ఉంటుంది. ఈ 2 శౌచములు పాటించాలి. దాని తర్వాత దారతుష్టి, ఇది చాలా ముఖ్యం. భార్యను తృప్తిపరచుట గృహస్థాశ్రమంలో అది చాలా ప్రధానం. అతంద్రిత అంటే అలసత్వము, సోమరితనము ఉండకూడదు. ఎందుకంటే ఏ ఆశ్రమం కూడా ఆశ్రమం కాదు, తెలుసుకోండి. శ్రమ లేని ఆశ్రమం ఉండదు. పేరే ఆశ్రమం, ఆశ్రమం కాదు కదా. ఆశ్రమం అంటే శ్రమ లేదు. ఆశ్రమం అంటే ఆసమంతాత్ శ్రమయుక్తం ఆశ్రమం, మొత్తం శ్రమతోనే కూడింది. గృహస్థాశ్రమం ఇంత కష్టం కనుక సన్యాసం పుచ్చుకుంటే బాగుంటుందంటే ఆ కష్టాలు అచ్చమైన సన్యాసం పాటించేవాడికి తెలుస్తుంది. ఎవరికి? అచ్చమైన సన్యాసం పాటించేవాడికి. అచ్చమైన సన్యాసం అంటే సామాన్యమైన విషయం కాదండి. వాడు కనబడ్డమే కష్టం, దొరకటమే కష్టం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అవి కూడా చెప్తాం. ఆ చెప్పినప్పుడు ఎవరు కోపగించుకోవద్దని ముందుగా చెప్తాం. ఎందుకంటే శాస్త్రాలు ఉన్నది చెప్పడం వరకే కదా మన పని. ఒక్కటి సొంత వాక్యం లేదు, ప్రతిదీ వ్యాసవాక్యమే మనం చెప్పుకుంటున్నాం. అందరం కూడా భారతాది గ్రంథాన్ని ప్రమాణంగా భావించేవారమే ఉన్నాం కనుక తద్వాక్యములే చెప్పుకుంటున్నాం. ఇది వివరిస్తూ ప్రధానంగా దారతుష్టి, అతంద్రిత, అలసత్వాన్ని విడిచిపెట్టడం, భార్యతో కూడా ఋతుకాలాదుల్లో మాత్రమే స్వీకరించడం, దానము, యజ్ఞము, తపస్సు, ఇవి చాలా ప్రధానమైనవి. అలాగే అగ్నికార్య వేదాధ్యయనాదులు కొన్ని వర్ణములకి చెప్పబడ్డాయి. ఇవి ప్రాచీనమైనవి అని చెప్తున్నారు. ఇక వానప్రస్థ అయినటువంటి వాడు మాత్రం ఇంటిలో ఉండకూడదు, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు కూడా కుటుంబాన్ని సుస్థితిలో పెట్టి వెళ్ళాలి. అంటే తర్వాత తన ధర్మం తర్వాత కొనసాగడానికి తగ్గ ఏర్పాటు తర్వాత తరంలో ఏర్పరిచి అప్పుడు వెళ్ళిపోవాలట. వెళ్ళేటప్పుడు తాను ఒక్కడు వెళ్ళొచ్చు, భార్యతో కూడా వెళ్ళవచ్చు. భార్య నేను రాను, నేను గృహంలోనే ఉంటానంటే మాత్రం ఆమెను బలవంత పెట్టరాదు. ఆమెను గృహంలో పెట్టి తాను వానప్రస్థానికి వెళ్ళాలి. అరణ్యానికి చేరి అక్కడ తపోజీవనం గడపాలి.
అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ చేయవలసిన ప్రధానంగా ఏంటంటే అరణ్యములో లభించేటువంటి హింస లేని ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ జీవించాలి. మనోనిగ్రహం ఇంకా ఎక్కువ అవసరము. భూషయనం చేయాలి. అలాగే జడలు గడ్డాలు మీసాలు మొదటి వాటిని గొరిగించుకోవడం చెయ్యరాదు. అక్కడ అది గృహస్థ ధర్మంలో తగిన తిథుల్లో ఆ పని చేయవచ్చు. తగిన తిథిలో నిత్యక్షవరం వాళ్ళకి నేనేం అనట్లేదు, ఆ ధర్మంలో ఉన్నవి చెప్తున్నాను. ఇక్కడ నిత్యక్షవరం అనేది శాస్త్రం అంగీకరించదు, తర్వాత విషయం. సరే, అప్పుడు కూడా వానప్రస్థాశ్రమం కూడా దేవపూజ మానరాదు, పితృకార్యం మానరాదు. వానప్రస్థాశ్రమంలో అతిథి సేవ అక్కడ కూడా మానరాదు. అరణ్యాల్లోకి వచ్చి అతిథులను కూడా సేవించవలసింది. అగ్ని కార్యాదులు మానరాదు. ముప్పూటల స్నానం వానప్రస్థానికి చాలా అవసరం. గృహస్థికి 2 పూటలు మాత్రమే. వానప్రస్థ ఇంకా నియమాలు ఇక్కడ చెప్పారు. అక్కడ సహనం, పవిత్రత మొదలైనవి ఇంకా విశేషంగా చెప్తున్నారు. ఇలా పాటించే వానప్రస్థు ఆయన దేవలోకంలో ఉన్న వారితో సమానంగా ప్రకాశిస్తాడు. ఇక తర్వాత యతి ధర్మం, సన్యాస ధర్మం. దీని గురించి ఇక్కడ క్లుప్తంగా చెప్తాడు, తర్వాత విస్తారంగా చెప్తాడు. యతి ధర్మం అంటే యతి ఒక చోట ఉండరాదు. యతిగారి ఆశ్రమం అన్నామంటే అంతకంటే జోకు మరొకటి ఉండదు. యతిగారు ఒక చోట స్థిరంగా ఉండరు. అయితే పీఠాధిపత్యం స్వీకరించే యతీంద్రులు వేరు. అది కూడా సంప్రదాయబద్ధంగా ఏర్పరిచినటువంటి ఆ పీఠములు మాత్రమే. కొత్త కొత్త పీఠాలు పెట్టి కొత్త కొత్త సన్యాసాలని సనాతన ధర్మం ఒప్పుకోదు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అలాంటివి ఏర్పరిచి రాజకీయ నాయకులకి తమ ఆశ్రమాలు కేంద్రస్థానములుగా పెట్టుకుని వారి జయాల నిమిత్తం, వారి గెలుపుల నిమిత్తం హవనాదులు చేస్తున్నటువంటి వారు సన్యాస శబ్దానికి తగిన వారు కారు అని శాస్త్రం చెప్తోంది. అన్యదా భావించవద్దు. ఇక్కడ శాస్త్రవాక్యాన్ని ఎలా ఉల్లంఘిస్తాం? వేదం అంగీకరిస్తే మాత్రం ఇదే విషయం. అందుకే గృహాంస్త్యక్త్వా యతస్తతః యతిధర్మా అకించన్యమనారంభ సర్వతః శౌచమార్జవం. శౌచం ఉండాలి. అదేవిధంగా త్రికరణ శుద్ధి చాలా అవసరమైనటువంటి అంశం. ఒక చోట అంటూ ఉండకుండా ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళాలి. ఏ ఊర్లో కూడా 5 రాత్రులు మించి ఉండరాదటండి. ఒకవేళ రాత్రి ఉండవలసి వస్తే ఊరికి దూరంగా ఉండాలట అక్కడ. ఇవి నియమాలుగా చెప్తున్నారు ఇక్కడ. భిక్షాటనంతో మాత్రమే జీవించాలి. మనస్సుని దేనియందు లగ్నం చేయకూడదు. అందుకే ఏ ఒక్క చోట స్థిరపడ్డా మనసు దానితో తగులుకుంటుంది కనుక ఒక చోట స్థిరంగా ఉండరాదు. తాను ఎక్కడికో పర్యటనకు వెళుతూ తన ఆశ్రమంలో ఎలా ఉన్నాయో, అకౌంట్స్ సరిగ్గా ఉన్నాయో లేవో అనుకుంటే అతనికి సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమం చాలా బెటర్ అండి. అక్కడికి వెళ్ళాక ఇక్కడ రాలేడు కనుక అప్పుడు పశ్చాత్తాపడ్డమే మిగులుతుంది, మరొకట్లేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ విధంగా చెప్తూ ఎప్పుడు ధ్యానపరుడు ఉండాలి. దేన్ని బ్రహ్మచింతన కోసమే సన్యాసాశ్రమం. అది లౌకిక విషయంలో పూర్తిగా పరిచయిస్తాడు. అంతవరకు చేస్తున్న దేవపితృకార్య కర్మలు కూడా సన్యసిస్తాడు కనుక సన్యాసి. అవి చేయడానికి కూడా అతనికి లేదు. అప్పుడు అవి కూడా సన్యసించారంటే లౌక కార్యాలు ఇంకెంత సన్యసించాలో చూడండి. విడిచిపెట్టాలి వాటి పూర్తిగా. ఎప్పుడు ధ్యానపరుడై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన సదాధ్యానపరత్వం. సదాధ్యానపరత్వం అంటే ఎల్లవేళలా బ్రహ్మచింతన యందు మాత్రమే మనస్సును పెట్టాలి. మాత్రమే అనేది పెట్టాలి ఇక్కడ. మిగిలిన వాళ్ళు లౌకిక కార్యాలు చేస్తూ బ్రహ్మచింతన చేయొచ్చు. ఈయన గారు అన్నీ విడిచిపెట్టి కేవలం బ్రహ్మచింతనే ఉంటుంది. ఎప్పుడు తత్వజిజ్ఞాస, క్షమ, దయ ఇవి మాత్రమే సన్యాస ధర్మములు. ఆ సన్యాసి గారికి చాలా కోపం అండి అన్నాడు ఒక ఆయన. అది ఉంటే ఆ ఆశ్రమం అసలు స్వీకరించకూడదు. అసలు కోపం ఏ ఆశ్రమం వాడికైనా పాపం, తెలుసుకోండి. కోపాన్ని మించిన పాపం మరొకటి లేదు. ఆయన గొప్ప వేద పండితుడండి కానీ మహాకోపం అండి అంటే అంత వేదాధ్యయనం శూన్యమవుతుంది అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అయితే కొన్ని సహజ లక్షణాలతో వస్తూ ఉండొచ్చు. నిగ్రహించుకుంటూ ఉండాలి. కలిగినందుకు పశ్చాత్తాపడాలి. ఏ విషయానికి కోపగించుకున్నాడో మళ్ళీ ఆ విషయం వచ్చినప్పుడు కోపగించుకోకుండా ఉండే జాగ్రత్త పడాలి. ఇలాంటి సాధన ఉండాలి. అదే సాధన దశలో నిగ్రహించుకోవడం ఉంటుంది. సిద్ధ దశలో ఆ గుణానికి స్థానమే ఉండదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే సాధన అంటే ఏమిటాయి అంటే సిద్ధ దశలో మహాత్ములకు దోషాలు ఉండవు. సాధన దశలో దోషాలు ఉండకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇదే తేడా అని చెప్పాడు ఇక్కడ. ఏ దోషాలు లేకపోవడం వల్ల వాళ్ళు సిద్ధులయ్యారో ఆ దోషాలు లేకుండా ఉండడానికి ప్రయత్నించడాన్ని సాధన అంటారు. కనుక వీటిని జయించే స్థితి రావాలి అక్కడికి. ఇది ప్రధానమైన విషయంగా చెప్తున్నారు ఇక్కడ. ఇలా చెప్పి అన్నిటికంటే ముఖ్యం ధర్మానికి మూలం చిత్తము. చిత్తములో భవేద్ ధర్మ. కొన్ని కొటేషన్స్ అలా ఉండిపోతాయి భారతంలో. చిత్తములో భవేద్ ధర్మ. ధర్మానికి మూలం చిత్తం. ధర్మం ఏది ఉంటే ఆచరిస్తారు చెప్పండి? ఏది ఉంటే ధర్మం ఆచరిస్తాం. ధర్మం ఆచరించాలనే మనసు ఉంటే, అంతే కదా ఎవరికైనా చెప్పేది. కనుక చిత్తములో ధర్మ, చిత్తం మూలంగా కలిగినది. కనుక ధర్మార్జనకు చిత్తం మూలం, కీర్తికి ధర్మం మూలం అన్నాడు ఇక్కడ. మంచి ధర్మపాలన చేస్తే వచ్చే కీర్తికి యశస్సు అని పేరు.
యశస్సు అంటే సద్ధర్మ పాలన వల్ల వచ్చే కీర్తి. అంతేగాని ఒక కళ వల్ల, ఒక ప్రతిభ వల్ల, ఒక పాపులారిటీ వస్తుంది, దాని యశస్సు అనట్ట. ధర్మబద్ధంగా ఉండడం వల్ల వచ్చేటటువంటి కీర్తిని యశస్సు అంటారు. ఈ యశస్సు జీవుడికి దుర్గతులు లేకుండా తర్వాత ఉత్తమగతులు ఇస్తుంది. యశస్సు ఉత్తమగతులు ఇస్తుందండి. అందుకే ధర్మానికి మూలం చిత్తం, యశస్సుకు మూలం ధర్మము అని చెప్తూ, ఇలాంటి ధర్మాన్ని ప్రసన్న మనస్సుతో చేయాలి ఏదైనా. అలాగే దానం గొప్ప ధర్మమే, కానీ అది ప్రశాంత చిత్తంతో దానం చేసినప్పుడే ఉత్తమమైనటువంటి దానం అవుతుంది సుమా. అందుకే తస్మా సౌమ్యేన చిత్తేన దాతవ్యం దేవి సర్వదా, సౌమ్య చిత్తస్తు యో దద్యాత్ తద్ధి దానమనుత్తమం. అంటే సౌమ్య చిత్తంతో ఇచ్చిన దానం కంటే గొప్పది మరొకటి లేదు. కనుక ఎన్నిట్లో ప్రధానంగా యతిని విడిచిపెట్టి మిగిలిన వారికి ప్రధానంగా దానం అనేది చెప్పారు ముఖ్యం. అందులో గృహస్థాశ్రమానికి ఎక్కువగా దానం ధర్మంగా చెప్పబడుతుంది. ఇక్కడ అన్ని ధర్మాల్లోని దాన ధర్మం చాలా విశేషమైనది. అంటే ఇంకొకరికి ఇవ్వడం అనేటటువంటిది మనలో ఎన్నో దోషాలను తొలగిస్తుంది, ఎన్నో కర్మలను కూడా క్షయం చేస్తుంది. కొద్దిపాటి దానమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే కొన్ని చినుకులు పడి వాగులు అవుతాయి కదా, అందులో ఏ చురుకు లేకపోయినా వాక్కు పూర్ణత్వం లేదు అని కొద్దిపాటి దానాలు కూడా కలిసి నేను తరింపజేస్తాయి సుమా. ఇది చెప్తూ పైగా దానం అంటే ఇంకొకరికి లోటు లేకుండా అని సమకూర్చడమే కదా. నా భార్యకి నా పిల్లలకి, నా బంధువులకి అందరికీ సమకూర్చుతున్నానే అంటే అది దానం కిందకి రాదు అని చెప్పాడు. అంటే కుటుంబాన్ని పోషించడం దానం కిందకి రాదు. కొంతమంది దానాలు చేసేటప్పుడు, పేరెంటాలకి పిలిచేటప్పుడు, యజ్ఞయాగాది కర్తవ్యులు చేసేటప్పుడు అదేదో మన వాళ్ళకి పంచుకుంటే బాగుంటుందని బంధువులందరికీ పిలుచుకుంటూ ఉంటారు. కానీ అది ఉత్కృష్టం కాదని చెప్తుంది ఇక్కడ శాస్త్రం. చూడండి, ఇక్కడ అందులో ముఖ్యంగా పుత్రదార అంటే పుత్రుడికి భార్యకి ఇచ్చేటువంటి ధనధాన్యములు అవి దానం కింద లెక్క కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అసలు ధనం అనేది ఉండడానికి ప్రధానమైనది, దానికి ప్రయోజనం దానమే. ఇదే విషయం విదురుడు భారతంలో మరొక చోట చెప్తాడు. ఇది భారతంలో కానీ తెచ్చుకోవచ్చు. ధనానికి 3 దశలు ఉంటాయట. మొదటిది దానం, రెండవది భోగం, మూడవది నాశనం అన్నాడు ఇక్కడ. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదదాతి న భుంక్తే తస్య తృతీయాగతి భవతి అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తం దానం, భోగం, నాశం. మొదటి 2 చేయకపోతే 3ది అవుతుంది అన్నాడు ఇక్కడ, నశించిపోతుంది అన్నాడు ఇక్కడ. కనుక దానం చేయాలి, భోగం చేయాలి. మీరు జాగ్రత్తగా ఆర్డర్ చూడండి. భోగం పొందాలి, దానం చేయాలని లేదు. భోగం దానం అని లేదు, దానం భోగం అన్నారు. అంటే ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? దానానికి ఇచ్చాడు. దానం చెయ్యగా మిగిలింది భుజిస్తే అది అమృత స్వరూపం అయిపోతుంది ఇక్కడ. కనుక మనిషి అనుభవించాలి. ఎవరికి? గృహస్థుకు మాత్రం భోగంకి అర్హత ఉందండి. అతనికి ధర్మబద్ధమైన భోగానికి అర్హత ఉంది. అదే ధర్మబద్ధంగా ఆర్జించడం ధనానికి పవిత్రతనిస్తుంది, దానంకి వినియోగించడం మరింత పవిత్రతనిస్తుంది. తర్వాతే భోగానికి ప్రాధాన్యం ఇచ్చాడు అని చెప్తూ, నాస్తి భూమౌ దానసమం నాస్తి దానసమో వినిధి నాస్తి సత్యాత్పరో ధర్మ నానృతాత్ పాతకం పరం. ఇవన్నీ ఈ శ్లోకాలు కొటేషన్లా పెట్టుకుని పసితనం నుంచి మానవుడికి నేర్పినట్లయితే అవినీతి లేని ఉత్తమ మానవ జాతి తయారవుతుందండి. 10 మందికి పనికొచ్చే మానవుడు తయారవుతాడు, స్వార్థపరుడు కాకుండా. ఇది తెలుసుకోండి. అలాంటి మానవ జాతిని నిర్మాణం చేయాలి. ప్రతి వర్ణం వాడు అన్ని వర్ణాల క్షేమం కోసం పనిచేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వర్ణం వాడు అన్ని వర్ణాల క్షేమం కోసం పనిచేయాలి. అప్పుడే ధర్మం నిలబడుతుంది. అని క్షత్రియుడైన రామచంద్రమూర్తి 4 వర్ణాల క్షేమం కోసం ఎలా పాలించాడో అలాగా ఉదాహరణ ఒక్కటే. ఆ కారణం చేతనే ఇక్కడ గొప్ప మాట అన్నాడు. ఈ భూమి యందు దానంతో సమానమైన వస్తువు లేదు, దానం కంటే గొప్ప నిధి లేదు. దానానికి నిధి అని పేరు పెట్టండి. మన సాధారణంగా డబ్బులు దాచిపెట్టుకొని నిధి అంటాం. అది నిధి కాదుట, దానమే గొప్ప నిధి. అంటే ఒకప్పుడు నువ్వు చేసిన దానం యొక్క ఫలితం ఇవాళ నీకు సంపద రూపంలో లభిస్తుంది అంటే అప్పుడు అది నిధిగా దాచుకోవడం వల్లే కదా ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప నిధి? దానమే గొప్ప నిధి. సత్యమే గొప్ప ధర్మము, అసత్యమే మహాపాతకము. కనుక పాపాల్లో అసత్యాన్ని మించింది లేదు, ధర్మాల్లో సత్యాన్ని మించింది లేదు, నిధుల్లో దానాన్ని మించింది లేదు. ఈ 3 వాక్యములు గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్తూ అసలు వానప్రస్థాశ్రమ ఫలితాలు విన్నావు, యత్యాశ్రమ ఫలితాలు విన్నావు, బ్రహ్మచర్యాశ్రమ ఫలితాలు విన్నావు. ఇవి కాక మరికొన్ని స్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తపస్సులు. ఈ తపస్సులైన వాళ్ళు గృహస్థాశ్రమంలో కూడా ఉండవచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తపస్సులు కాకపోవచ్చు,
కానీ తపస్సులై గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఉంటారు, తపస్సులై బ్రహ్మచర్యంలో ఉంటారు, తపస్సులై వానప్రస్థంలో ఉంటారు. అయితే వానప్రస్థంలో తపస్సు చాలా ముఖ్యం. గృహస్థులైన తపస్సులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి తర్వాత చెప్తాడు. దానికి వారికి ఉండేటువంటిది పరమ వైరాగ్యంతో గృహస్థ ధర్మం పాటిస్తూ తపస్సును ఆచరిస్తారు, వాళ్ళు భోగం ఆర్జించినప్పుడు. కానీ గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళు భోగం పొందవచ్చు, దానికి ముందుగా ధర్మం గట్టిగా పాటిస్తూ. తేడా తెలిసింది కదా. కానీ గృహస్థంలో మినహాయింపు ఉంది. కానీ గృహస్థులే తపస్సులయ్యారు అనుకోండి, వాళ్ళు ఇంకా శీఘ్రంగా ఉత్తమగతులు పొందగలరు. అయితే అన్ని తపస్సులు చేసే ఆశ్రమాల కన్నా, ఆశ్రమాల్లో తపస్సులు చేసే కంటే వేసవిలో పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసిన, వానప్రస్థంలో ఉంటూ కందమూల ఫలాలు తింటూ జడలు కట్టిన తలతో నారబట్టలతో జీవిస్తూ గ్రీష్మాదిత్యుడికి ఎదురుగా ఉంటూ తపస్సు చేసిన, హేమంత శిశిర ఋతువుల్లో మంచులో ఉండి తపస్సు చేసిన ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యాలన్నీ కలిపితే గృహస్థాశ్రమంలో 16వ భాగం మాత్రమే అవుతాయి అన్నాడు ఇక్కడ. అంటే అంతకంటే గొప్ప పుణ్యం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం శబ్దం జాగ్రత్తగా వినాలి. అది మనగా అర్థం కావాలంటే భాగవతం అర్థం కావాలి. భాగవతంలో గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళని గృహస్థులు అన్నారు. ఆశ్రమ ధర్మాలు పాటించకుండా గృహవ్రతులే పిల్లలు, వాళ్ళ పెంపకాలు, తర్వాత మానవులు వాళ్ళ తృప్తి కోసం ధర్మాలు కూడా వదిలేయడాలు, వీళ్ళని గృహవ్రతులు అంటారు. గృహవ్రతులు వేరు, గృహస్థులు వేరు. కనుక పెళ్లి చేసుకుని కాపురాలు వెలగబెడుతున్న వాళ్ళందరూ గృహస్థులు అనడానికి లేదు. కేవలం లౌకిక విషయాల కోసమే ప్రాధాన్యం ఇస్తూ దానికోసం ధర్మాన్ని విడిచిపెట్టేటువంటి వారందరూ పాపరూప గృహవ్రతులు అంతే తెలుసుకోండి. వాళ్ళు పాపం కూడా పెట్టుకుంటున్నారు. గృహస్థ ధర్మం వేరు. గృహస్థకు చెప్పినటువంటి పంచయజ్ఞాదులు చేస్తూ, అతిథ్యాభ్యాగత ఆరాధన చేస్తూ, దానాదులు చేస్తూ ఉన్నటువంటి గృహస్థు అనుభవించే ద్రవ్యము అతన్ని పతనం చేయించదు, అది పాపద్రవ్యము కాదు. వీటికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం భోగములకే ప్రాధాన్యం ఇస్తూ తన స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తే గృహస్థధర్మం దోషభూయిష్టమవుతుంది. కనుక ధర్మబద్ధంగా ఉండే గృహస్థాశ్రమం మిగిలిన ఆశ్రమాల్లో తపస్సుల్లో వాళ్ళు పోగు చేసుకున్న పుణ్యముల కంటే గొప్పది. కానీ గృహస్థాశ్రమం ఎంత గొప్పదో చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు అటువంటి గృహస్థు ఏమేమి చేయాలో చెప్పమని అడిగింది ఆది గృహిణైన అమ్మవారు. అంటే మొదటి ఇల్లాలు ఆవిడే, మొదటి ఇంటి ఆయన ఆయనే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. విశ్వకుటుంబానికి ఇల్లాలు ఆవిడ, ఇంటి ఆయన ఆయన. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పిల్లలకి చాలా క్షేమం. అందుకే ఆవిడ ఏమడుగుతుందంటే, బాగుంది, మొత్తాన్ని గృహస్థాశ్రమే అన్నిటికంటే గొప్పదని తేల్చేశారు మీరు. మిగిలిన ఆశ్రమాలు కూడా గొప్పవే, కాదని కాదు, కానీ కంపేరిటివ్ పోల్చి చూస్తే గృహస్థాశ్రమం చాలా గొప్పది అని చెప్పాం. అయితే గృహస్థాశ్రమంలో వాడు ఏ వ్రతాలు పాటించాలి, ఏ నియమాలతో ఉండాలి, ఇవి నాకు తెలుసుకోవాలండి. అలాగే తిథులు నక్షత్రాలు అనేవి చాలా ముఖ్యమండి. మన క్యాలెండర్ కంటే పంచాంగం చేతిలో ఉండడం చాలా అవసరం. తెలుసుకోండి. ఇక్కడ లోక వ్యవహారాలకి క్యాలెండర్ అవసరమే, వాటిని మనం నిరసించం. కానీ ధర్మ వ్యవహారాలకి మాత్రం మనదైనటువంటి కాలగణనం చాలా అవసరం. ఎందుకంటే తిథులు నక్షత్రాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే నువ్వు ఏ సత్కార్యాలు ఎప్పుడు చేయాలో తెలుసుకోవడానికట. ఇవన్నీ గృహస్థుకు చాలా అవసరమైనటువంటివి. కొందరు అనుకుంటారు ఇవన్నీ సన్యాస ధర్మాలు అనుకుంటారండి. బాధాకరమైన అంశం ఏంటండి, ఒక తల్లి పరిగెత్తుకొచ్చి ఒక మాట అంది, మా పిల్లాడు రోజు గుడి చుట్టూ తిరుగుతున్నాడండి, సన్యాసి అయిపోతాడు అని భయంగా ఉందని ఏడిచేస్తుంది ఆవిడ. ఇలా ఉన్నారు హిందువులు. అది ఇతర మతస్థులైతే పసితనం నుంచి చెయ్యి పట్టుకుని వాళ్ళ ప్రార్థనా మందిరాలకు తీసుకువెళతారండి, వాళ్ళ ధర్మాలు బోధిస్తారు. అది హిందూ మతంలో తల్లిదండ్రులు మాత్రం పిల్లలకి వాటికి తెలియనివ్వకుండా పెంచుతారు. తెరుచుకునే వయసు వస్తే నువ్వు ఇంట్లో ఫోన్ పట్టుకుని ఆడుకోనైనా అక్కడేదో ప్రవచనం జరుగుతుందట, పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారు కనుక నేను వెళ్తున్నాను అని వస్తారే తప్ప పిల్లల్ని తీసుకురారు. అంటే తెలిస్తే పాడైపోతారా, బాగైపోతారు అని భయం వాళ్ళకి. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాం మనం తెలియనివ్వకుండా. కానీ గృహస్థకు కూడా కొన్ని వ్రతాలు నియమాలు ఉన్నాయి, తపస్సులేం కావు ఇవి. గృహస్థ ధర్మం పరిపూర్ణం చేసుకోవడానికి చెప్తున్నారు. అవేమిటో అని అమ్మవారు అడిగితే అప్పుడు చెప్తున్నాడు, నీకు వివరిస్తున్నాను చూడు, గృహస్థాశ్రమానికి మూలం ఏమిటి, ఫలం ఏమిటో చెప్తాను నీకు ఇప్పుడు. పైగా పాల సారం నెయ్యి, నెయ్యి కంటే సారం తీయలేరు మీరు. పాలను మధిస్తే వచ్చేటువంటిది క్రమంగా తోడు వేస్తే పెరుగు, దాన్ని మధిస్తే వచ్చేది వెన్న, దాన్ని కాల్చితే వచ్చేది నెయ్యి, దాని తర్వాత కనుక క్షీరసారం ఘృతం ఎలా అయ్యిందో సర్వాశ్రమ సారం గృహస్థాశ్రమం, అన్ని ఆశ్రమాల సారం ఇది. అంత అద్భుతమైన ఉప్పానని చెప్పాడు చూడండి ఇక్కడ. సారభూతం వరారోహే దధ్నో ఘృతమివోద్ధృతం తదహం తే పరివిక్షామి, అది చెప్తున్నాను శ్రద్ధగా విను.
గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్రతుకున్నంతకాలం తల్లిదండ్రుల్ని సేవించడం. గృహస్థాశ్రమంలో ప్రథమ స్థానం తల్లిదండ్రుల్ని సేవించడం. తర్వాత భార్యకి ప్రధానం భర్తని సేవించడం, అంటే భర్త ధర్మాన్ని అనుసరించడం, ఇది ప్రధానమైనది. అలాగే ద్విజులైన వాళ్ళకి ప్రత్యేకంగా అగ్నిహోత్రారాధన ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ముందు గృహస్థ సామాన్యులు చెప్తున్నారు ఇక్కడ. అలాగే దేవతలు కానీ పితృదేవతలు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవారి వల్లనే వాళ్ళు తృప్తి చెందుతారు. కానీ సన్యాసాశ్రమంలో మరి దేవపితృకర్మల్లో మరి దేవతలకి పితృదేవతలకి ఎలా కావాలి? ఇవి తెలియక ఈ రోజుల్లో ఏం జరుగుతున్నాయంటే సన్యాసాశ్రమం స్వీకరించేసి అసలు ఈ కర్మలక్కర్లే, పూజలక్కర్లే, పునస్కారాలక్కర్లేదు, అసలు ఆబ్దికాలు కూడా పెట్టని అవసరం లేదు, నేను అసలు దేహం కాను, నేనంతా ఆత్మ, అహం బ్రహ్మాస్మి అని తయారైనటువంటి వాళ్ళు సనాతన ధర్మద్రోహులు. వాళ్ళది భ్రాంతి వేదాంతమే తప్ప సరి అయిన వేదాంతం కాదు. అది వేద విరుద్ధ వేదాంతం. తెలుసుకోండి ఇక్కడ. ఆ వేదాంత శాస్త్రాన్ని ఉత్తమ వేదాంతం అంగీకరించదు. ఇలాంటి వాళ్ళు గురుస్థానాల్లో కూర్చొని దుష్ప్రసారం చేస్తూ సంస్కృతంలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ ఉంటే అది గొప్ప జ్ఞానమని భ్రాంతి చెందుతున్నాం. అందుకే కర్మ వర్జమితి నో వచనీయం అంటారు విద్యారణ్య స్వామి వారు. కర్మను విడిచిపెట్టాలి అని చెప్పరాదు, కర్మను ఆచరించవలసిందే. ఏ ఆశ్రమం వాడు కర్మను విడిచిపెడతాడు, ఎలా విడిచిపెడతాడు? సన్యాసాశ్రమంలో చేరినవాడు కర్మలను విడిచిపెడతాడు. అది విడిచిపెట్టే పద్ధతి ఉంది. విడిచిపెట్టే అంటే ముందు పట్టుకుంటే కదా విడిచిపెట్టడం. ముందు ధర్మాలు ఆచరిస్తే విడిచిపెట్టడం. మొదటి నుంచి ఆచరించిన వాడికి విడిచిపెట్టడం ఏంటి? అలా చూస్తే వాడు అందరూ సన్యాసులే. గట్టిగా మాట్లాడితే అందరూ సన్యాసులే. సన్యాసి కాదు, ఏ ధర్మం ఆచరించక్కర్లేదు. కనుక ఇప్పుడు ఏ ధర్మం ఆచరించిన వాళ్ళందరూ చెప్పండి ఎవరు? సన్యాసులా, సన్నాసులా, ఏదైనా భ్రష్టులు అంటారు వాటిని. తెలుసుకోండి ఇక్కడ. కనుక వాళ్ళు చెప్పే మాటలు విని గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టేస్తే వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడో దానికి తగ్గట్టు ఉండాలి. ఇది చాలా అవసరమైన అంశం అండి ఇక్కడ. పడవలో ఒకడు వెళ్తున్నాడు, విమానం మించి ఇంకోటి వెళ్తున్నాడు, ఇద్దరు ఒకే లక్ష్యానికి వెళ్తున్నారు. విమానంలో వెళుతున్నాడు ఒక ఆయన, ఈ నిన్ననే టికెట్ కొని వెళ్తున్నాడు. పడవలో వాడు ఒకడు చెప్పాడు, విమానం చాలా వేగంగా వెళ్ళిపోతుంది, తొందరగా వెళుతుంది, వాడు హాయిగా ఉంటాడు, మనమా తెడ్డు తోలుకుంటూ ఇలా వెళుతూ ఉండాలి అని చెప్తే అది చాలా బాగుంది కదా, మనము ఎగిరిపోదామా అని పడవ మించి ట్రై చేయకూడదు. పడవ చాలా బాగుంటుందని చెప్పి వాడు విమానం నుంచి కింద దూకూడదు. అవునా లేదా? ఇక్కడ తాను ఎందులో ఉన్నాడో దాని నుంచే గమ్యాన్ని చేరాలి. ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో ఆశ్రమానుగుణంగా తరించాలి. లేదండి నాకు వైరాగ్యం కలిగిపోయిందని గృహస్థు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? వైరాగ్యంతో కర్మాచరణ చేయాలి, కానీ కర్మమాన రాదు. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, ఇది ఉపనిషద్వాక్యం. మళ్ళీ ఉపనిషత్తులు పట్టుకుని వేదాంతాలు చెప్తూ కర్మభ్రష్టులు చేసే గురించి ఏమంటారండి ఇక్కడ? ఇంకో సన్యాసి ఉన్నాడు, ఎక్కడైనా తినేస్తాం మేము. సన్యాసులు ఎక్కడైనా తినేస్తామని కుదరదుట. అత్యాశ్రమికి అది కుదురుతుంది. అత్యాశ్రమం అంటే అవధూత. అవధూతగా ఎక్కడైనా అనే మాట కూడా ఉండదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇది మంచి ఇది చెడు అనే వాటికి అతీతమైపోయినవాడు. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, ఈ పాడు పొట్టకు అన్నమే పోద్దామని అన్నట్టు ఒక మహానుభావుడు ఇక్కడ. సున్నమే పోద్దామని అండువాడు. ఇలాంటి వేదాంతులు ఉన్నారే, వీళ్ళ వల్ల చాలా ప్రమాదాలండి ఇక్కడ. అందుకే జ్ఞానభ్రాంతితో కర్మభ్రష్టత్వం సమాజానికి బోధించరాదు. పైగా ఆ ఆశ్రమంలో కర్మ ఆచరించే వాళ్ళని ఆ కర్మ చేయమని ప్రేరేపించాలి. ఇంకా నువ్వు అని చెప్పాడు భగవానుడు. జోషయేత్, మళ్ళీ ప్రేరేపించు. నా బుద్ధి భేదం జనయేత్. ఈ కర్మలు ముక్తినివ్వవు, నకర్మణ నా ప్రజ అని చెప్పారు కదండి. అంటే ఎవరికి చెప్పారు? అది సన్యాసాశ్రమానికి సంబంధించిన విషయం. లేదు నాకు ఇప్పుడే వైరాగ్యం కలిగిపోయింది, అయితే గృహస్థాశ్రమం ఉన్నావు కదా, అయితే వైరాగ్యంతో చెయ్యు, కామ్యకర్మలు విడిచిపెట్టేయి. అంటే మాకు మనవడు పుడితే సత్యనావర్తం ఇలాంటివి మాని, నువ్వు నిత్యం చేయవలసినటువంటి దేవపితృకర్మలు మాత్రం మానరాదు. యజ్ఞదాన తపస్థిర్దన్న త్యాజ్యం కార్యమేవచ. భగవాన్ గీతలో చెప్తున్నాడు, యజ్ఞదాన తపస్థీర్థములను మానరాదు, అవి చెయ్యాలి. వీటి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా, సంస్కృతంలో చెప్పిన ఇంగ్లీష్ చెప్పినా వీటికి విరుద్ధం కనుక అవి స్వీకరించరాదు. ఇది మనకు ఉండాలి. గడగడ పద్యాలు చెప్పి 4 వాక్యాలు ఇంగ్లీష్లో 5 వాక్యాలు సంస్కృతంలో చెప్పగానే ఈయన చెప్పిందంతా సత్యం అనుకోవద్దు. ఇలా చెప్పేమని వారికి విరుద్ధంగా మాట్లాడేమనుకోవద్దు. శాస్త్ర విరుద్ధం కూడదని చెప్తున్నాం ఇక్కడ. ఇది కృష్ణవచనానికి సమ్మతం, వేదవచనానికి సమ్మతం, భారత వచనానికి సమ్మతం. ఇది చాలా ప్రధానం. అందుకే గృహస్థ అయినటువంటి వాడు ఎలా ఉంటే పవిత్రులవుతారో చెప్తున్నారు. సరే, వైరాగ్యము మోక్షం పక్కన పెడదాం. సద్గతులు పొంది దుర్గతులకు లోను కాకుండా ఈ జీవితంలో తర్వాత కూడా క్షేమంగా ఉండడానికి గృహస్థు ఎలా ఉండాలి అనేదాన్ని చెప్తూ ఈ స్వధర్మ నిరతిలో
ముందు చెప్పినట్టు తల్లిదండ్రుల్ని సేవించుట చాలా ప్రధానం. అంటే అమ్మవారు అన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా గృహస్థుల్లో. అంటే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని సేవిస్తాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, అప్పుడు వాళ్ళని సేవిస్తూ ఉంటాం. వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా, వీళ్ళు ఏం చేయాలి అంటే అప్పుడేం చేయాలి? ఇదివరకు తల్లిదండ్రులని, దేవతల్ని, అతిథుల్ని పూజించారు. ఇప్పుడు తల్లిదండ్రుల్ని శ్రాద్ధాదుల ద్వారా తృప్తిపరుస్తూ, పితరుల్ని ఆ విధంగా తృప్తిపరుస్తూ దేవతలకు, అతిథులకు సేవ చేయాలి. మానవుడైన ప్రతి వాడికి దేవరుణం ఉంటుంది. నాకు భక్తి ప్రపత్తి లేకపోయినా దేవపూజ చేయాలి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఒక్కరి దగ్గర అప్పు తీసేసుకున్నాం, వాడి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా అప్పు చెల్లించాలి లేదో చెప్పండి ఇక్కడ. వాడి మీద నాకేం భక్తి లేదు కనుక అప్పు చెల్లించాలంటే తర్వాత కొడతారు వచ్చి. అలాగే దేవతల మీద భక్తి లేకపోవచ్చు, అది దౌర్భాగ్యం. కానీ దేవతల వల్ల బ్రతుకుతున్న నీకు వారి పట్ల కృతజ్ఞతా ధర్మం నెరవేర్చవలసిన బాధ్యత ఉంది కనుకన దేవ అతిథి సేవ, అందుకే దేవ అతిథి శుశ్రూష, తర్వాత గురు వృద్ధ అభివాదనం. ఇవి గృహస్థ ధర్మములు. గురువులైన వారు అంటే శాస్త్రాలను బోధించేవాళ్ళు, ఆచార్యుల్ని సేవించుట. వృద్ధులు అంటే జ్ఞానవృద్ధ వయోవృద్ధులు, వారిని సేవించుట. తర్వాత ప్రధానంగా సర్వప్రాణికోటి పట్ల అహింస. అహింస సర్వభూతానం. కొందరి పట్ల మాత్రం కాదు, కొన్ని ధర్మాలు ఉన్నాయి. మరి ధర్మాలు అనకూడదు, కానీ అనకపోతే బాగోదు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళ ధర్మంలో ఉన్నవారిని మాత్రం హింసించరు, వాళ్ళ ధర్మంలో లేని వారిని హింసిస్తారు. మారకపోతే హింసిస్తారు, మారితే మా వాళ్ళని కాపాడతారు. కానీ హిందూ ధర్మం అలా చెప్పదు. సర్వప్రాణి కోటి పట్ల అహింసతో ఉండాలని చెప్పేది ఒకే ఒక్క ధర్మమైన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకున్నాం. అందుకే అహింస సర్వభూతానాం, అలోభ, పీనాశతనం కూడదు, పిసినారితనం గురస్థకు కూడదు, సత్యసంధత, సత్యానికి కట్టుబడి ఉండాలి, బ్రహ్మచర్యం, బ్రహ్మచర్య పాలన చేయాలి. అయ్యా, గృహస్థాశ్రానికి బ్రహ్మచర్యం కల్పించారేమిటి? ఏదో ఉంది కదా, సందేహం మిగుల్చుతుందా అమ్మవారు? మన కోసం మళ్ళీ అడుగుతుంది, అప్పుడు చూద్దాం. బ్రహ్మచర్యం పాటించాలి. శరణ్యత్వం, నువ్వే దిక్కును ఆశ్రయించిన వారిని ఆదుకోవాలి. తర్వాత పవిత్రంగా జీవించాలి. శౌచం గృహస్థికి చాలా ప్రధానం. అది అంతఃశౌచ బహిశ్శౌచములు. అంతేగాని గొప్ప తపస్వి అని చెప్పి ఇల్లంతా చెత్తాచెదార ఉంచుకున్నాడంటే వాడు తపస్వి కాడు. కనుక గృహశుద్ధి, పాకశుద్ధి, పాత్రశుద్ధి, పరిసర శుద్ధి, వీటితో పాటు అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం శౌచం. పూర్వాభిభాషణం, ఇవన్నీ మంచి క్వాలిటీస్ అండి, పర్సనాలిటీకి కావలసినవి. పూర్వాభిభాషణం, అవతల వాడెవడో వచ్చాడు, వాడు పలకరిస్తే పలకరిద్దామలే అని మన అహంకారంతో కూర్చోకుండా మనమే ముందు పలకరించడం, దాన్ని పూర్వాభిభాషణం అన్నారు ఇక్కడ. ఇది రామచంద్రమూర్తి వద్ద ఉందే అని వాల్మీకి వర్ణిస్తాడు. పూర్వాభిభాషి, అహంకారం లేనివాడే పనిచేస్తాడు. మీరు సభల్లో చూడొచ్చు, ఒక విఐపికి వచ్చి కూర్చుంటాడు, మరొక పెద్ద ఆయన వచ్చారు, అందరూ వచ్చి వెళ్ళి దండపడతారు, ఇది మాత్రం లేవడు. ఎంత విఐపిత్వం పోతుంది కదా. అలా కాకుండా తానే ముందు వెళ్ళి పలకరించడం, అది చాలా గొప్ప విషయం అండి. ఇది పూర్వాభిభాషణం. కృతజ్ఞత్వం, చేసిన మేలు మరిచిపోకుండా ఉండడం. అపైశూన్యం, ఇంకొకరి గురించి చాడీలు చెప్పుకొనుట. కొందరికి ఇది మహాకాలక్షేపం. అవతల వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంటే మహాతృప్తి, ఏది గొప్పతనం కాదు, వాళ్ళలో దోషాలు ఎంచి చూపిస్తూ. అలాంటివి ఉండకుండా ఉండాలి. సతతం ధర్మశీలత, దినే ద్విరభిషేకం, అంటే రోజుకు 2 మార్లు స్నానం చేయడం. పితృదైవత పూజనం, గవాన్నిక ప్రదానం, గోదానములు మొదలైనవి చేయుట, ఇది చాలా ముఖ్యం. అలాగే తాను వండినది సంపాదించి సంవిభాగ, విభాగం చేయాలన్నాడు. విభాగం అంటే ఎవరికి ఎంత పంచాలో అంత పంచాలి. సనాతన ధర్మం అంటే పంచుకుని బ్రతకడం, దాచుకుని బ్రతకడం కాదు. ఇది తెలుసుకోండి, ఇక్కడ పంచుకుని బ్రతకగలగాలి. ఇక్కడ అది గొప్ప మాట ఇక్కడ చెప్పాడు. రెండవది, ఇంట్లో నిరంతరం దీపం. ఉభయ సంధ్యల్లో దీపారాధన చాలా అవసరమైనది. ఒక ఆవిడ వేదాంతం క్లాస్కి వెళ్తున్నాని తన దేవుడికి అందరూ బూజులు పెట్టేసేట. ఎవరో ఇంటికి వస్తే డైనింగ్ టేబుల్ బాగుంది, డైనింగ్ రూమ్ బాగుంది, అలాగే వాళ్ళు కూర్చునేటువంటి సిట్టింగ్ రూమ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, అక్కడ డెకరేషన్ పీసెస్ ఉన్నాయి, దేవుడికి మాత్రం బూజు పట్టుంది. ఏమ్మా, గత నెల నేను వచ్చినప్పుడు నీ ఇంట్లో దీపం అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏం లేవు, సరికదా ఇలా ఉందంటే వేదాంతం క్లాసులకు వెళ్తున్నాను కనుక అవన్నీ మానేసింది. అదే వేదాంతం అయితే ఆ వేదాంతం మనకు వద్దు అని ముందు చెప్పండి. ఇక్కడ భగవద్ ఆరాధనని, భగవద్భక్తిని తృణీకరించి శాస్త్రచోత్తమైన కర్మల్ని కాదని చెప్పేది వేదాంతం అయితే మాత్రం వేదాంతం మనకు అక్కర్లేదు. ఇలాంటి వేదాంతం గురించి మాట్లాడుతూ ప్రచారం చేయడం వల్లనే శంకరాద్వైతాన్ని కూడా ప్రచ్ఛన్న బౌద్ధం అని నిందించవలసిన దుస్థితి ఏర్పడింది. కనుకనే సరి అయిన వేదాంతాన్ని గ్రహిద్దాం మనం ఇక్కడ. ఇది స్పష్టంగా గ్రహించవలసిన, అంతేగాని వేదాంతం వద్దన్నాడు మరి దుష్ప్రచారం చేయకండి.
వీటిని కాదన్న వేదాంతం వద్దన్నాం మనం అంతే ఇక్కడ. అందుకే ధర్మాచరణలో ఇది చాలా ప్రధానమే. సంవిభాగత్వం అనేది చాలా విశేషం. సంవిభాగత్వం వార్జించింది పంచుకుని ఉండాలి. అదేవిధంగా దీపం ఉండాలి. ఇంకా ప్రధానమైనటువంటిది ఆశ్రయించిన వారికి ఆశ్రయం ఇవ్వాలి, ప్రతిశ్రయించ. అలాగే పెద్దలు వచ్చినప్పుడు పాద్యము ఆసనము మొదలైనవి ఇవ్వాలి. దేవతలకు కూడా అర్ఘ్యపాద్య ఆచమన నైవేద్యాలతో తృప్తిపరచాలి. ఇంట్లో చేసే పూజల వల్ల, ఇంట్లో చేసే నైవేద్యం వల్ల గృహదేవతలు సంతోషిస్తారు, గృహంలో ఉన్న వారికి శాంతి వస్తుందండి. గృహ దేవతలు సంతోషిస్తారు, గృహాన్ని ఆశ్రయించుకుని భూతములు సంతోషిస్తాయి. ఆ రెండు సంతోషిస్తే ఇంట్లో అరిష్టాలు రాకుండా కాపాడబడతాయి. ఇవేవీ లేకుండా కేవలం పోగు చేసుకుని వైభవంగా తిరగడం మాత్రమే కాదు, భోగాలు అనుభవించడానికి గృహం కాదు, ధర్మాన్ని ఆచరించడానికి గృహము. అది సనాతన ధర్మంలో చెప్తున్న గొప్ప మాట ఇది. అందుకే ఈ విషయాన్ని చెప్తూ పంచమేఘని షష్ఠేవా ద్వాదశే అష్టమేపివా, ఇది ప్రధానంగా పంచమి, షష్ఠి, ద్వాదశి, అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఈ రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి గృహస్థు. ఆ తిథుల్లో కూడిన పనులు ఏమిటంటే శ్మశ్రు కర్మ. ఆ తిథుల్లో గడ్డం గీయరాదు. ఈ తిథులు గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే వారాలలో కూడా కొన్ని చెప్పారు, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షురకర్మ చేసుకోరాదు. చేస్తే సూర్యాపచారమైన దోషం వస్తుంది. ఇది కూడా ప్రధానమైనది. అలాగే ఇందులో చెప్పినటువంటి తిథులు కూడా చెప్పారు, ఆ తిథులు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ సమయంలో శ్మశ్రు కర్మ, శిరోభ్యంగం, అభ్యంగ స్నానం కూడా ఆదివారం, మంగళవారం ఇత్యాదుల్లో చెయ్యరాదు. ఈ తిథుల్లో కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఈ తిథుల్లో కానీ పర్వాలు ఏవైనా వస్తే ఆ సమయంలో మినహాయింపు ఉంటుంది విషయం. పైగా తలస్నానం వేరు, తలంటుకోవడం వేరు. అభ్యంగ స్నానం వేరు, ఊరుకునే జలాలతో స్నానం చేయడం వేరు. ఇప్పుడు దాన్ని గంగా స్నానం చేసాం, అది అభ్యంగ స్నానం కాదు. ఇంట్లో గృహస్థు నిత్యం తలస్నానం చేస్తాడు ఆరోగ్యానికి పడితే. ఇవన్నీ ఆరోగ్యానికి పడినప్పుడే. అంతేగాని ఆరోగ్యానికి పడనప్పుడు మాత్రం కఠినంగా పాటించమని మన సంస్కృతి చెప్పదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. కానీ ఆరోగ్యానికి పడిన వాళ్ళు రోజు 2 పూట్ల తలస్నానం చేయవచ్చు, దానికి కాదు. అభ్యంగ స్నానం వేరు. ఇది నూనె అంటుకుని షీకాయ షాంపూలు పోసుకునేదానికి అభ్యంగం అంటారు. ఈ అభ్యంగానికి మాత్రమే ఈ రోజులు తిథులు నిషేధాలు చెప్పారు. అలాగే తీర్థ స్నానాల్లో కూడా అభ్యంగ విధులు కూడదు. ఇది బాగా తెలుసుకోవాలి. రాపోతున్న పుష్కరాలు అదొక భయం మనకి. ఎందుకంటే నీటిని మొత్తం పాడు చేసే వాళ్ళందరూ హిందువులే తయారవుతారు అక్కడ. ఈ షాంపూలు, బట్టలు ఉతకడాలు, సబ్బులు తీసుకెళ్ళడాలు ఇవి తీర్థ స్నానాల్లో కూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అదేదో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందన్న మాట ఎంత చక్కగా విన్నారో, చెయ్యకూడని విధంగా చేస్తే పాపాలు వస్తాయనుకో మాట కూడా వినాలి ఇక్కడ. అది కూడా తీసుకోవాలి. మందు ఎలా పుచ్చుకుంటే ఒంటికి మంచిదో చెప్తూ దానికి విరుద్ధంగా పుచ్చుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఏంటో కూడా చెప్తారు కదా. ఆ రెండు చూసే కదా మందు వాడతారు. ఇవి కూడా అలాగే చేయాలండి. అందుకే అభ్యంగ స్నానానికి మామూలుగా తలస్నానానికి అర్థం ఏంటి కదా. అసలు స్నానం అంటేనే తలస్నానం. శిరస్సుకు పడనిటువంటి వారికి కంఠస్నానం శిరస్నానంతో సమానము, ఆరోగ్యానికి పడని వారికి. ఇది తెలుసుకోవాలి. అలాగే చన్నీటి స్నానమే మంచిది, కానీ చన్నీటి స్నానం పడకపోతే మాత్రం ఉష్ణ స్నానం దోషం లేదు. ఇది కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అందుకే కార్తీక మాసంలో మంచి చలి ఉన్న వైద్యులు వద్దన్నా వెళ్ళిపోయి నదుల్లో మునిగేసి వచ్చి అనారోగ్యాలు తెచ్చుకుని ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరింది అంటే మతం వల్లని, మతం మీద దోషం వెయ్యవద్దు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళ వల్ల అని తెలుసుకోవాలి ఇక్కడ. ఇవన్నీ తెలుసుకోవాల్సిన నియమాలు. ఒక ఆవిడ అమ్మవారి గుడికి వెళ్తూ కుంకుమ చాలా మంచిదని పెట్టుకోవడం బదులు రోజు ఇంత కుంకుమ తినేదిట. దాంతో కడుపులో అనారోగ్యం వచ్చింది. ఎందువల్ల వచ్చిందని అమ్మవారు కుంకుమ తినడం వల్ల అంటే, అమ్మవారు కుంకుమ తినమందా? కుంకుమ ధరించడానికి కానీ తినడానిక? ఏదేంటో తెలుసుకోవద్దు ఇక్కడ. ఇలాగా లేనిపోని ఆచారాలు వాళ్ళకి వాళ్ళే కల్పించేసుకుని ధర్మం యొక్క అసలు స్వరూపాన్ని మర్చిపోయి చాదస్తం కాస్త ఛాదస్తం కింద మార్చేస్తున్నారు. కనుక సదాచారం గురించి తెలుసుకునేటప్పుడు శాస్త్రం చెప్పింది చక్కగా పాటించండి. స్వయం కల్పిత శాస్త్రాలు వద్దు అని కూడా ఇక్కడ విన్నవించుకుంటున్నాం. మొత్తానికి అభ్యంగ స్నానం ఈ తిథుల్లో కూడదు అని చెప్పారు. ఇలాగ ఎవరైతే పాటిస్తారో ఇప్పుడు చెప్పిన ఈ నియమాలన్నీ, అలాంటి గృహస్థు లక్ష్మీవంతుడు అవుతాడు. ఇది చాలా ముఖ్యమైనది. లక్ష్మీవంతుడు అంటే అర్థం ధనం మాత్రమే ఉండడం కాదు. కొందరు ఏమంటారంటే ఇవేవీ లేకపోయినా వాళ్ళ ఇంట్లో ధనం ఉందండి, వాళ్ళ ఇంట్లో సదాచారం లేకపోయినట్టు. ఇదివరకు పుణ్యాలు ఇప్పుడు ధనాన్ని తెస్తున్నాయి. ధనం ఒక్కటే లక్ష్మి కాదు. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడం, ఇంట్లో అందరూ అనుకూలంగా ఉండడం, ప్రమాదాలు రాకుండా ఉండడం, అపకీర్తి రాకుండా ఉండడం, ఇవన్నీ లక్ష్మీ గుణాలండి. ఇవన్నీ వర్ధిల్లాలంటే ఈ విధంగా ఉండాలి. అలాగే గృహస్థు చెయ్యగలిగినంత మేరకు వ్రత ఉపవాస నియమాలు పాటించాలి. చెయ్యగలిగినంత మేరకు వీటి కూడా ఆరోగ్యోదులే చక్కగా చెప్తూ ఉంటాయి. అలాగే తపస్సు దానం అనేది ముఖ్యం.
దీనుల పట్ల దయ చూపించాలి. అంటే గృహస్థాశ్రమం విడిగా చెప్తున్నాడు కనుక ఇదివరకు చెప్పిన కొన్ని వినవచ్చిందులు. అలాగే తన మీద ఆధారపడి తానిచ్చే డబ్బుతో బ్రతుకుతున్న వారికి లోటు లేకుండా చూడాలి. వారికన్నీ సమకూడాకే తాను భోజనం చేయాలట, లేకపోతే వాడు పాపాన్ని భుజిస్తున్నవాడు అవుతాడు అనే మాటను ఇక్కడ చెప్పాడు. పైగా భార్యాభర్తల బంధం గృహస్థాశ్రమంలో అత్యంత ముఖ్యమైన మరొక్కసారి చెప్తున్నాడండి. దీన్ని బట్టి సనాతన ధర్మంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో తెలుసుకోవాలి. అదే మనం తొందరపడిపోయి సనాతన ధర్మంలో స్త్రీని అణచివేశారు, కొట్టేవారు తిట్టేవారంటే ధర్మం కొట్టలేదు, మనుషులు కొట్టారు. మనుషులు ధర్మానికి ప్రతీక కాదు, ఇది తెలుసుకోవాలి. ధర్మం మీద తొయ్యొద్దు, మనుషుల యొక్క దోషం అది. ఇక్కడ స్త్రీని తప్పు చేసినా పువ్వుతో కొట్టినా నరకానికి పోతారటండి. తప్పు చేసినప్పటికీ పువ్వుతో కూడా కొట్టకూడదుట. గట్టిగా ఆలోచిస్తే మన మహర్షులందరూ ఫెమినిస్టులు అనిపిస్తుంది, సందేహం లేదు. స్త్రీ పక్షపాతులే వాళ్ళు. ఎంత గట్టిగా చెప్తున్నాడు స్త్రీ గురించి. ఈ వాక్యం వినాలి. శరీరం ఏకం దంపత్యోహో విధాత్రా పూర్వ నిర్మితం. ఇంత అద్భుతమైన మాట ప్రపంచ వాంగ్మయంలో కేవలం భారతీయ ఆర్షవాంగ్మయం మాత్రమే చెప్తుంది. దంపతులది ఒకే శరీరము. ఏం మాట అండి ఇక్కడ. శరీరం ఏకం దంపత్యోహో, భార్యాభర్తలది ఒకే శరీరం అంట. ఇదేంటండి రెండు కనబడుతున్నాయంటే, ఆమె శరీరం తన శరీరంగా, అతడి శరీరం తన శరీరంగా ఇద్దరూ భావించినప్పుడు ఏక శరీరం. అంటే ఆ శరీరానికి ఏ కష్టం వచ్చినా తనకు వచ్చినట్లే అనే భావన ఇద్దరికీ ఉండాలి. ఇక్కడ తన శరీరాన్ని ఎలా పోషించుకుంటూ రక్షించుకుంటాడో ఆ శరీరాన్ని అలాగే కాపాడాలి. తన శరీరానికి ఏమాత్రం, శరీరం అంటే మనస్సుతో కలిపి, తన మనస్సుకి ఏమాత్రం బాధ కలిగినా ఎంత బాధ కలుగుతుందో అదేవిధంగా ఆమె మనస్సుకు కూడా బాధ కలగకుండా చూడాలి. ఒక్క మాటలో శరీరం ఏకం దంపత్యోహో విధాత్రా పూర్వ నిర్మితం, ఇది మాట అండి. ఇక్కడ దాంపత్యం అనేది బ్రహ్మదేవుడు ఏర్పరిచాడు. ఏం మాట ఇది. ఇక్కడ మనం ఏర్పరచుకున్నది కాదుట, అందుకే మనం తెంచుకోవడానికి వీలు లేనిదిట. సనాతన ధర్మంలో దాంపత్య ధర్మం అంటే తెంపుకోవడానికి, విడిపోవడానికి వీలు లేనిది. ఇది చాలా ముఖ్యమైన అంశము, ఇద్దరికీ ప్రాధాన్యం. కొందరు అనుకుంటారు భార్యకి పాతివ్రత్య ధర్మాలు చెప్పారు కానీ భర్తకి ఏమీ చెప్పలేదా అని. ఒకసారి చదవండి శాస్త్రాలు ఏం చెప్పారు. భార్య కంట నీరు పెడితే భర్త దోషం. వాడు ఎంత ధార్మికుడు కావచ్చుగాక, తర్కాలు చేయవచ్చుగాక, ఆ దోషం అతడి ధర్మాన్ని క్షీణింపజేస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భార్యను ఏ విధంగా చూసుకోవాలో చెప్పాడు ఇక్కడ. అందుకే ఆర్జనలో కానీ కర్మలో కానీ భార్యని శ్రమ పెట్టరాదు. ఇతరుల ముందు భయపడుతూ వణుకుని నీకు విధేయురాలని సంతకం పెట్టవలసిన భయంకరమైన స్థితి భార్యకి భర్త కల్పించరాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సరే, ప్రస్తుత జీవన రీతుల రీత్యా కుటుంబం గట్టిగా నడవడం కోసం ఉభయులు ఆర్జనలో ఉంటే ఉండవచ్చుగాక. అది దోషమా, ఈ చర్చ మనకు అనవసరం. దేశకాల పరిస్థితులను అంగీకరించవచ్చు, వాటిని కాదన్నంత చాదస్తం లేదు. కానీ అదే సమయంలో తెలుసుకోవాల్సినది స్త్రీ మర్యాదకి ఎప్పుడూ భంగం ఏర్పడకూడదు. అది ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ ఎక్కడ కూడా స్త్రీ మర్యాద భంగం ఏర్పడకూడదు. అందుకే మీరు చూడండి సనాతన ధర్మంలో ఎవరైనా సరే స్త్రీ వస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇప్పటికి కూడా రెస్పెక్ట్ అని అంటారే, అది స్త్రీ పట్ల చాలా బాగా చూపిస్తారు. ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళు స్త్రీలు, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అంటూ స్త్రీ వృద్ధ బాల వీరు ముగ్గురిని గౌరవించాలనే విషయాన్ని, అంటే మూడో వాళ్ళని రక్షించుకోవడం, మిగిలిద్దరిని గౌరవించడం కనబడుతోంది కదా. ఆ మాటను చూపిస్తున్నాడు. తస్మాత్ స్వదార నిరత బ్రహ్మచారి విధీయతే. ఇక్కడ చెప్పారండి, కేవలం తన భార్య యందే దృష్టి పెట్టినటువంటి పురుషుడిని, స్త్రీ అనే భావన తన భార్య యందే ఎవడుకుంటుందో ఆ గృహస్థుని బ్రహ్మచారి అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, గృహస్థు బ్రహ్మచర్యాన్ని పాటించాలంటే ఇది. అయితే తన భార్య యందు మాత్రమే దృష్టి పెట్టిన ఈ చెప్పిన పర్వకాలాదుల యందు, పుణ్య దివసముల యందు మాత్రం స్త్రీ భావనతో కాకుండా స్నేహ భావనతో మాత్రమే ఉండాలి. అది కూడా బ్రహ్మచర్యమే. అంటే ఇందాక చెప్పే రవివారం, అలాగే పర్వకాలములు, పవిత్రమైనటువంటి వ్రత దినములు, ఆ సమయాల్లో పగటి కాలములు, ఈ కాలముల యందు భార్య యందు కూడా మాతృభావన మొదలైనవి మాత్రమే చూపించి ఉండాలి తప్ప స్త్రీ భావనగా ఉండరాదు. ఇది గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం. దీన్ని ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటారని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. అదే బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచర్యం రెండు విధాలు. ఉపనయన సంస్కారం పొంది బ్రహ్మచర్యానికి వెళితే దాన్ని సావిత్ర బ్రహ్మచర్యం అంటారు.
ఆ బ్రహ్మచర్య వ్రతంలోనే తనకి వేదాంత విచారణ జరిగి వైరాగ్యం కలిగి గృహస్థాశ్రమాన్ని స్వీకరించని అనుకుంటే, బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ గురువు వద్ద శుశ్రూష చేసుకుంటూ ఉండేటువంటి దానిని ఆ తపస్సు రూపంలో చేసే నైష్ఠిక బ్రహ్మచర్యం అంటారు. అది గృహస్థాశ్రమం స్వీకరించి ఈ నియమాలు పాటిస్తూ ఉంటే దాన్ని ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటారు. చూసారా, అది గృహస్థాశ్రమం ఎంత కన్వీనియంట్ అంటే, గృహస్థాశ్రమంలో మిగిలిన 3 ఆశ్రమాలు చేయొచ్చు. ఒకవేళ మిగిలిన 3 ఆశ్రమాలు పాటించకపోయినా గృహస్థాశ్రమంలో ప్రమాదం లేదు. కానీ మిగిలిన 3 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం పాటించడానికి లేదు. బ్రహ్మచారి ఒక రోజున గృహస్థగా ఉందామని ట్రై చేయకూడదు, పాపం. సన్యాసి 40 రోజుల స్కీమ్తో నేను సంసారంలోకి వస్తాను అనకూడదు. వాడిటు రాలేడు, కానీ వీడు 3 చేయొచ్చుట. అది ఎలా చేయవచ్చో ఇక్కడ చెప్తున్నాడు. పురాణాంతరములో వ్యాసుడు చెప్పిన విషయం కూడా తీసుకుంటే, ఇందాక చెప్పిన 8 చేస్తూ శాస్త్రాభ్యాసం చేస్తున్నట్లయితే గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా సామాజికంగా వచ్చేటువంటి పదార్థములేమి స్వీకరించకుండా అరణ్యాల్లో వచ్చేటువంటి అపక్వమైన ఫలములు మాత్రమే స్వీకరిస్తూ తపస్సులో జీవిస్తూ ఉంటే గృహస్థాశ్రమంలో వానప్రస్థం. ఎదురుచ్ఛాలాభ సంతుష్టి, ఏదొస్తే దాంతోనే తృప్తి పడుతూ వీరు నావారు వీరు పైవారనే భావాన్ని విడిచిపెట్టి నిస్సంగంగా ఉన్నట్లయితే గృహస్థాశ్రమంలో సన్యాసం. చూడండి, ఇక్కడ సన్యాసంతోనే మోక్షం వస్తుందా అంటే, గృహస్థున్నప్పుడు ఇలా ఉండి వచ్చేస్తుంది, అక్కడ కూడా మోక్షం వస్తుంది. దానికోసం పారిపోయి ఏ రంగు కాషాయం కడదామా, కాషాయం కట్టుకున్నప్పుడు దాంతో చొక్కా వేసుకోవచ్చా, ఇన్ని ప్రశ్నలు ఉండే కాడికి కట్టుకోవడం ఎందుకు, హాయిగా కలర్ఫుల్ చొక్కాలు వేసుకుంటే ఇక్కడ బతకచ్చు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక సన్యాసికి డౌట్ వచ్చింది, ఎప్పుడు గుండు లేకపోతే అలా గడ్డం పెంచుకోవడమైనా క్రాఫ్ ఉండకూడదని డౌట్ వచ్చిందట. చొక్కా వేస్తే తప్ప అని మరో డౌటు. అవన్నీ ముందే తీర్చుకుని సన్యాసం దిగుంటే బాగుండేది. ఇక్కడ ఈ బాధలన్నీ ఎందుకండి. సరే, కలి అని సర్దుకుపోదాం, అలాంటి విపరీత ధోరణులు కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇవాళ ఇక్కడ ఈ రోజున కూర్చుని ఏదో ఒక్క మాట శాస్త్ర ప్రకారంగా కనబడుతూ ఉంది. అది ఇక్కడ ఉన్నదే చెప్తున్నామని మీకు సంస్కృత శ్లోకం కూడా చదవడానికి కారణం అది. లేనిదేమీ చెప్పట్లేదని సవినీయంగా మనవి చేసుకోవడమే. మనం ఎంతో గౌరవించే మహాభారతంలోదే చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ విధంగా చెప్తూ ఇలాంటి వాడు బ్రహ్మచారి అనిపించుకుంటాడు. పైగా స్వభావంతో నడవడితో వినయశాలిగా ఉండే జితేంద్రియుడు, అదేవిధంగా అతిథి సేవకుడు, సహనశీలి, ఇలాంటి చాలా చాలా గొప్ప గొప్ప తపో మార్గం అని చెప్పారు. కఠోరమైన తపో మార్గాలు చెప్పారు. వీళ్ళందరికీ కూడా గృహస్థు యొక్క అవసరం ఉంది సుమా. ఎవడు ఏది చేసినా ఏ మార్గంలో ఉన్నవాడు గృహస్థు వల్లే వాడు జీవిస్తున్నాడు. ఒక్క మానవ జాతే కాదు, సర్వజీవకోటి గృహస్థు వల్లే జీవిస్తాయి. గృహస్థు పదార్థములు వినియోగించడం వల్ల, వండడం వల్ల జంతువులు బ్రతుకుతున్నాయి. ఆఖరికి మార్జార, మూషిక, శ్వాన, శోకరాశ్చ, శుకాస్తద, కపోతక, కర్కటక, సరీసృప విశేషవా నిషేవనా అరణ్యవాసినశ్చాన్యే సంఘాయే మృగపక్షిణాం. పిల్లులు, ఎలుకలు, కుక్కలు, పందులు, చిలుకలు, పావురాళ్ళు, మృగాలు, పక్షులు, స్థావర జంగమాల అన్నీ కూడా గృహస్థాశ్రమంలో గృహస్థుల వల్ల బ్రతుకుతున్నాయి. తెలుసుకో ఇక్కడ. అలాగే సర్వాశ్రమ వాసుడికి, ఉదాహరణకు బ్రహ్మచారికి ఎతికి భిక్ష పెట్టాలి. ఎవరు పెడతారు? సన్యాసి రోజు వండుకుంటే ఇవాళ ఉప్పు ఎక్కువ అయిపోయింది, ఉప్పు తక్కువ చూసుకుందాం అంటే అది సన్యాసాశ్రమం కాదు. భిక్షాటం వల్లే బ్రతకాలి అతడు. అతను భిక్ష పెట్టాలంటే ఎవరు పెట్టాలి? గృహస్థు పెట్టాలి. బ్రహ్మచారికి భిక్ష పెట్టాలంటే ఎవరు పెట్టాలి? గృహస్థు పెట్టాలి. వానప్రస్థగత కుదరదు, భిక్షాటనం కాదు అతడిది. కనుక ఆ 2 ఆశ్రమాలకు ఎవడు భిక్ష పెడుతున్నాడు? ఇది తెలుసుకోవాలి. అందుకే సన్యాసమే గొప్పదని అందరూ సన్యాసులు లేకపోతే సన్యాస జాతి తయారవుతుంది ఇక్కడ. గృహస్థర్మం అందుకే అత్యంత ముఖ్యంగా చెప్పబడుతున్నది ఇక్కడ. ఈ విధంగా చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే, యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహాశ్రమం ప్రాప్య సర్వే జీవంతి చాశ్రమాః. పిల్లలు అమ్మని ఆశ్రయించుకుని ఎలా బ్రతుకుతారో అన్ని ఆశ్రమాలు గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించుకుని అలా బ్రతుకుతాయి. వ్యాసుడు ప్రధానంగా గృహస్థాశ్రమం గొప్పతనం చెప్తున్నాడండి. అది కూడా గమనించవలసిన అంశం. అందుకే భారతంలో మొదటి శ్లోకాల్లో ఒక మాట అంటాడు, దేవతల్లో విష్ణువు ఎలాంటి వాడో, ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఎలాంటిదో, గ్రంథాలలో మహాభారతం అలాంటిది అన్నాడు ఇక్కడ. అంటే విష్ణువు ఎంత గొప్పవాడో గృహస్థాశ్రమం అంత గొప్పదిట, అంత గొప్పది మహాభారతం అని చెప్పాడు. అది చెప్పడానికి వాడిని ఉపమానం కూడా చూడండి ఇక్కడ. అంతేకాదు, ఇతర అనేక కళల మీద బ్రతికేవాళ్ళు, రాజభటులు, దొంగలు, దాంభికులు, పండితులు, శీలవేత్తలు, ఉత్తములు, నిగ్రహ సంపన్నులు, ప్రయాణాలు చేసి బ్రతికేవారు, మార్గాల్లో ఆహారం దొరకని వారు, వీరందరికీ గృహస్థే
దిక్కు. అవునా లేదండి? ప్రయాణాలు చేసేవారు ఎక్కడైనా ఆగితే గృహస్థాశ్రమంలోనే భోజనం దొరుకుతుంది. సన్యాసి ఏం పెడతాడు? వాడికి ఉండదు, వాడు వెళ్ళాలి భిక్షకి. కానీ గృహస్థాశ్రమం అన్నిటికీ ఆధారము అని ఎంత చక్కగా ఆశ్రమం గొప్పతనాన్ని ఆది గృహస్థైన శివుడు చెప్తున్నాడు. ఒక్క మాట, అన్ని యజ్ఞాలు చేసి అశ్వమేధ యాగం కూడా చేసేవాడు ఏ ఫలితాన్ని పొందుతాడో, గృహస్థుగా 12 సంవత్సరాలు ధర్మాన్ని పాటించిన వాడు అదే ఫలితాన్ని పొందుతాడు. పెద్ద వైరాగ్యం ఇవ్వక్కర్లేదు. గృహస్థ ధర్మం 12 ఏళ్ళు పాటిస్తే సర్వయజ్ఞములు అశ్వమేధ యాగంతో సహా చేస్తే వచ్చే ఫలితం లభిస్తుందండి. అయిపోయింది మొత్తం కూడా. ఇది 4 వర్ణాల వరకు చెప్పారు. 4 వర్ణాల వారు గృహస్థాశ్రమాన్ని వారి వర్ణ ధర్మాలతో పాటించినప్పుడు ఇది జరుగుతుంది సుమా అన్నప్పుడు అమ్మవారు అడుగుతున్న దాని ప్రకారంగా ఇంకా కొనసాగిస్తున్నాడు. ఇందులో కొన్ని పునరుక్తుల్లా అనిపిస్తాయి, కానీ చెప్పే సందర్భం బట్టి తీసుకోవాల్సింది ఇక్కడ. ఇందులో సర్వవర్ణ సామాన్యములుగా చెప్పినప్పుడు కొన్ని వస్తాయి, ఇదివరకు చెప్పినవి. ఒకే వర్ణానికి చెప్పిన కూడా మళ్ళీ వస్తాయి. అందరికీ ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే పంచయజ్ఞములు ముఖ్యం, సత్యనిష్ట ఒకటి, అసూయ ఉండరాదు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. మనకు లేనిది ఎవరికైనా ఉంటే తట్టుకోలేకపోవడమే అసూయ. ఇతరులు దోషాన్ని చూడడం అసూయ. వాళ్ళు దోషాలు చూస్తూ గుణాలను కూడా దోషాలుగా వక్రీకరించే బుద్ధిని అసూయ అంటారు. అది ఉండరాదు. అందుకే అనసూయ అని ఒక మహాత్మురాలు పేరు. అలాగే దానం అనేది గృహస్థికి ప్రధాన ధర్మం. అన్ని చోట్ల చెప్తున్నది మరొకటి, గృహాన్ని చక్కగా ఉంచుకోవాలనే మాట మాత్రం ప్రతి చోట చెప్తున్నాడు. సుసంసృష్ట నివేశన, సుసంసృష్ట నివేశన అంటే ఉండే చోటు అన్ని విధాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదే పెద్ద ముఖ్యమైన అంశం అండి. శుభ్రత చాలా ప్రధానమైన మాట అన్నారు ఇక్కడ. శేషాన్నకృత భోజన, అతిథి అభ్యాగతులు దేవతలు వీళ్ళు స్వీకరించిన తర్వాత తిన్నదే గొప్పది. ఇవి వివరిస్తూ ఉదయాన్నే లేచి స్నానాదులు చేసి శుభ్రమైన ఇంట్లో ఆచమనం చేయాలి. తర్వాత దీపం వెలిగించుట ఇత్యాదులు నిత్యకృత్యములు కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చెప్పిన వాటన్నిటిని ప్రవృత్తి రూప ధర్మములు అంటారు. అంటే గృహస్థ ధర్మం ప్రధానంగా ప్రవృత్తి రూపం. అలాగే బ్రహ్మచర్య వానప్రస్థములు కూడా ప్రవృత్తి ధర్మం కిందకే వస్తాయి ప్రధానంగా. సన్యాసి ధర్మం నివృత్తి ధర్మం అవుతుంది. ఇది ప్రవృత్తి నివృత్తి కనుక మొదటి 3 ఆశ్రమాలు ప్రవృత్తి ధర్మములు. అంటే వీరు సంసారంలో ప్రవర్తిస్తుంటారు కనుక ప్రవృత్తి, సంసారం నుంచి నివృత్తి చెందుతారు కనుక వారిది నివృత్తి ధర్మము. వాళ్ళకి ధర్మాలు ఉన్నాయి. అన్ని ధర్మాలు వదిలేస్తే సన్యాసిని కాదు, వాడు భ్రష్ట అని పేరు ఇక్కడ. సన్యాసికి వాడి ధర్మాలు వాడుకున్నాయి, ఈ ధర్మాలు ఉండవు అంతే తప్ప. కానీ ప్రవృత్తి ధర్మంలో ఎంతవరకు నీకు చెప్తున్నాను. ఈ ప్రవృత్తి ధర్మంలో ప్రధానంగా గుర్తుపెట్టుకో, గృహస్థికి అన్నిటికంటే ముఖ్యం దానం. 10 మందికి పంచుకొని తాను జీవించడమే గృహస్థు యొక్క ధర్మాల్లో ఒక్క ధర్మం చెప్పాలనేది ఒక్కటి. దీన్ని బేస్ చేసుకొని మిగిలిన ధర్మాలన్నీ ఉంటూ ఉంటాయి ఇక్కడ. అందుకే దానం శక్తి కొద్దీ తరచూ చేస్తూ ఉండు అన్నాడు. అలాగే యజ్ఞయాగాది కర్మలు కూడా తరచూ చేస్తూ ఉండాలి. యజ్ఞయాగాది కర్మలు అంటే ప్రతి చోట అగ్నిహోత్రంలో నెయ్యి వేయడమే కాదు, దేవతలను ఆరాధించుట, పితృదేవతలను ఆరాధించుట, అది ఏ రూపంలో చేసినప్పటికీ యజ్ఞం క్రిందికి వస్తుంది ఇక్కడ. అలాగే జపము కూడా యజ్ఞమే. యజ్ఞ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో. జపము యజ్ఞం, దేవతారాధన యజ్ఞం, పితృదేవతారాధన పితృయజ్ఞం. ఇవి మాత్రం ఎప్పుడూ మానరాదు. ఇది తెలుసుకోవాల్సింది. నిర్గుణ బ్రహ్మవాదులు అని చెప్పి సగుణ బ్రహ్మ సాక్షాత్కారాలు దేవతలు ఇవన్నీ మిథ్యలు అని చెప్పేటువంటి వారి మాటలు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు స్వీకరించరాదు. ఇది చాలా ప్రధానం. నీకు వైరాగ్యం కలిగితే కలుగుండొచ్చు, నీ గృహస్థాశ్రమంలో తర్వాత తరాలు బాగుండాలి, వాటి కోసం చేయవలసిన పనులు చేయాలండి. ఇది చాలా ప్రధానమైనది. ఎంతవరకు నాకు రుచికరమైన అన్నం కావాలి, ఉప్పు తక్కువైతే భరించలేను, కారం ఎక్కువైతే ముఖం మీద కొడతాను అనే లక్షణాలు ఉన్నాయో వాళ్ళు చాలా నియమాలతో జీవించవలసిందే. ఎంతవరకు నాకు మంచి వస్త్రం చెడ్డ వస్త్రం దుర్గంధం సుగంధం అనే భావం ఉందో అంతవరకు కూడాను ధూపదీప నైవేద్య గంధాదులు దేవతలకు సమర్పించవలసినదే. ఇవి గమనించవలసింది. యజ్ఞం అన్న చోటల్లా గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం అగ్నిహోత్రం నెయ్యి వేయడం అది మా పని కాదని కాకుండా ప్రతివారు కూడా దేవతలను ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్తున్నారు. యజ్ఞం అంటే దేవతారాధన, యజ్ఞం అంటేనే పూజ అనర్థం. నివృత్తి లక్షణ ధర్మం మరొకటి ఉందిలే, అది కేవలం మోక్షమే పరమార్థం అనుకునే వాళ్ళకి ఇవి. ఏది నివృత్తి రూప ధర్మం. అతడు ఎలా ఉండాలి అనే దాన్ని ఇందాక చెప్పింది కొంచెం మరొకటి చెప్తున్నాడు. తాను ప్రతి ప్రాణికోటి పట్ల అహింసాతోనే ప్రవర్తించాలి, ఒకచోట స్థిరంగా నివసించరాదు. నా చైక గ్రామ వాసిత. సన్యాసి గారి ఫుల్ అడ్రస్ వచ్చింది ఏంటి అంటే అది హాస్యంగా అనిపిస్తుంది. గొడ్రాలకి అంతమంది పిల్లలు అన్నట్టు ఉంటుందిట. నా చైక గ్రామ వాసిత ఆశాపాస విమోక్షశ్చ. అలాగే
కుటీరం మీద కానీ, నీటి మీద కానీ, వస్త్రమందు కానీ, ఆసనమందు కానీ, చివరికి తాను ధరించిన దండమందు కానీ, తాను పడుకున్న శయ్యందు కానీ సంగము ఉండరాదు. అబ్బో ఈ దండం చాలా బాగుంది అని కూడా అనుకోకూడదుట. వేటితో సంగం ఉండరాదు. మరి దృష్టి ఎక్కడ పెట్టాలి? అధ్యాత్మగత చిత్తోయః. కేవలం అధ్యాత్మం ఉంది అంటే ఆత్మయందే దృష్టిని నిలబెట్టాలి. దాని గురించి ఆలోచించాలి. యోగాభ్యాసం, తత్వ విచారణ, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. పైగా కరతల భిక్ష తరుతల వాస. వృక్షమూలపరహ, చెట్టు మూలంలో ఉండడం, ఎవరూ లేని ఆగారముల యందు ఉండడం, అలాగే నదుల్లో ఇసుక తిన్నెల మీద గడపడం, నదీ తీరాల పట్ల ఆసక్తిగా ఉండడం, అంటే అక్కడ సంచరిస్తూ ఉంటాడు పుణ్యనదీ తీరాల్లో. ఇలా ఉంటూ సమస్త సంఘాలను విడిచిపెట్టి స్నేహబంధాలు విడిచిపెట్టిన వాడే సన్యాసి అవుతాడు. అతనికి ప్రధాన ధర్మములు 3. బ్రహ్మం అంటే ఏమిటో వినడం, విన్నదాన్ని మననం చేయడం, మననం చేసిన దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం. వీటికి మరొకటి 3 చెప్పారు. ఆ నామములకు శ్రవణ మనన నిధిధ్యాసనములు. ఇవి సన్యాసి ధర్మములు. ఇవి చేస్తూ స్తంభంలా నిశ్చలంగా ఉండాలి. అంటే వాడు ఒక చోట నిశ్చలంగా ఉండడు, కానీ వాడు మనస్సు మాత్రం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ బ్రహ్మమునందే నిలిచి ఉంటుంది. అలాంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. నచైకత్ర సమాసక్త నచైక గ్రామ గోచర. ఏదో ఒక చోటు అని ప్రీతి ఎప్పుడు ఉండరాదని మరొకసారి చెప్తున్నాడు ఇక్కడ. పైగా ఆఖరికి ఒకే ఇసుక దిబ్బ మీద రోజు పడుకోకూడదుట. ఇసుక దిబ్బ మీద ఉన్నాడు కదా అని అది కన్వీనియంట్, రోజు నిద్రపడుతోంది అక్కడికి వెళ్ళడం కాదు. ఇక్కడ దాని మీద కూడా ఆసక్తి ఉండకూడదు. ఏ విషయంతో సంఘం ఏర్పడ్డా ప్రమాదకరమే. అందుకు సన్యాసి పొద్దున పూట ఎట్టి పరిస్థితుల్లో ఉండలేక కారు వేసుకుని మరీ స్టార్ బక్కి వెళ్ళి కాఫీ తాగితే కానీ ఆయన వేదాంత పాఠం చెప్పలేట. ఆ మహానుభావుడు చెప్తున్నది మాత్రం ఏమిటి అంటే, మీరు పితృకర్మలు చేయక్కర్లేదు, ఈ ఉపాసనలన్నీ వ్యర్థము, దేవతల సాక్షాత్కారాలతో భ్రాంతులు అని చెప్పి భక్తి మార్గంలో ఉన్నవారి మనస్సును సంక్షోభపరుస్తూ ఉండడం జరుగుతుంది. అయితే మీకు అటువంటి వారు తారసపడకపోతే మీరు అదృష్టవంతులు. తారసపడితే జాగ్రత్త పడడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ వారికి నమస్కారమే, వీరికి నమస్కారమే. ఎవరి యందు ద్వేషం అనేది ఉండదు. తెలుసుకోండి. ధర్మం దెబ్బతింటుందేమో ప్రమాదం చేత మాట్లాడడం చేత, జాగ్రత్త చేత మాట్లాడటమే తప్ప ఇంక ఇందులో కాఠిన్యానికి అవకాశం లేదని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా వివరిస్తూ మళ్ళీ ఆశ్రమధర్మం వివరించాడు. ముని ధర్మములంటే ఏమిటని అడిగింది అమ్మవారు. ఆవిడ ఊరుకుంటుందండి. ముని ధర్మం, ఋషి ధర్మం రెండు ఇంచుమించు ఒకటి. దీని మరొక పేరు కూడా చెప్పుకోవచ్చు, తాపస ధర్మం. ఇందా గృహస్థాశ్రమంలో తపస్సు ఒకటి చెప్పుకున్నాం, కానీ తపస్సే ప్రధానంగా జీవించడం ఒకటి ఉన్నది. గృహస్థాశ్రమాలు అన్నీ పాటిస్తూ తపస్సు ఒక పార్ట్. అలా కాదు, తపస్సే ప్రధానంగా ఉన్నవాళ్ళు ఉన్నారటండి. అవి ఎన్ని విధానాలో చెప్పాడు ఇక్కడ. వీళ్ళ తపోజీవనం. ఈ తపోజీవనం పాటించే వాళ్ళు ఏ ఆశ్రమంలోనే ఉండొచ్చు. భార్యా సహితంగా తపోజీవనం చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఆ భార్యాస్థానంలో స్త్రీమూర్తులకు నమస్కారం చేయాలండి. ఆ భర్త ఏ కఠిన వ్రతం పాటిస్తాడో అవి ఆవిడే పాటిస్తుందట. అలాంటి వ్రతములు చాలా ఉన్నాయి. వాటిని ఋషి ధర్మములు, ముని ధర్మములు లేదా తపోధర్మములు అంటారు. ముని మార్గములు. మనకు అనేక మంది ఋషులు వింటూ ఉంటాం. ఋషులందరూ సన్యాసులు గారు, తెలుసుకోండి. ఇక్కడ సపత్నీకుని ఋషులు ఉన్నారు. వశిష్ఠుడు మహర్షుల్లో మొదటివాడు. అని సన్యాస దయచేసి చెప్పండి, వశిష్ఠుడి భార్య ఎవరండి? ఆ మాత్రం కూడా తెలియదా? నేను చెప్తానో లేదో అని చూస్తున్నారా? అరుంధతి. కనుక సన్యాసి కాదు, తెలిసిపోయింది. అగస్త్యుడు, అలా ఎన్ని, అత్రి మహర్షి, అనసూయాదేవి, వీళ్ళందరూ బ్రహ్మవేత్తలు అవునాకారా? కనుక వాళ్ళ బ్రహ్మము గురించి తెలియదు అనుకుంటే వీడు మూర్ఖుడు. అవునా లేదా? వాళ్ళు బ్రహ్మవేత్తలే. అంటే బ్రహ్మవేత్త అవయే స్థితి, బ్రహ్మజ్ఞుడై ముక్తి పొందే స్థితి గృహస్థాశ్రమంలో కూడా సాధ్యమవుతుందని చెప్పారు మహర్షులందరూ. తెలుసుకోండి. ఇక్కడ సన్యాసం ఒక మార్గం, కానీ సన్యాసమే మార్గం కాదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అటువంటి వాళ్ళు ఉండే మార్గం పేరు ముని మార్గము, ఋషి మార్గము. ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళు కఠిన వ్రతపరాయణులై ఉంటారు. వాళ్ళు ఎన్ని పేర్లతో ఉంటారు అని చెప్తూ, పేనపులు, సంప్రక్షాలురు, దంతోలు కలికులు, ఉంచవృత్తివారు, ఇలా చాలా చాలా పేర్లు చెప్తున్నారు. కొన్ని ముందు పేనపులు, వీళ్ళు ఎలా ఉంటారంటే నురగగా వచ్చింది మాత్రమే స్వీకరిస్తారట. వాళ్ళు యజ్ఞములు చేసేటప్పుడు క్షీరములు మొదలైనవన్నీ దేవతాద్రవ్యాలుగా వాడినా ఆ క్షీరముపై నురగొస్తుంది. ఏది? మొత్తం మరిగించిన తర్వాత పైన వచ్చే మేగడ కాదు, పాలు పితగ్గానే పైకి వచ్చే నురగ మాత్రమే స్వీకరిస్తారట. ఇంకోటి పేనపుల్లో చెప్తున్నారంటే గంజిని మాత్రమే స్వీకరించేవాళ్ళు వీళ్ళు పేనపులు. మరొకటి తినట్టండి. ఎందుకంటే తపస్సు ఉపవాసం అంటే ప్రధానంగా ఆహార నియమమే.
ఆహారాలు 2 విధాలు, నోటుకు తీసుకునే తిండి మాత్రమే కాకుండా ఇంద్రియాలతో అనుభవించే విషయములు కూడా. వాటిలో నిగ్రహం బాగా ఉండాలి. అదే ఋషి జీవితం అంటే అది అర్థం. అదే గృహస్థ జీవితం అయిపోయింది, ఋషుల జీవితం ఇలా ఉంటుంది. అయితే గృహస్థందు ఋషులు కానక్కర్లేదు, కానీ అవతరించుకుంటే గృహస్థాశ్రమంలో కూడా ఋషులు కావచ్చు. అది ఇప్పుడు చెప్తున్న విషయం. అదేవిధంగా వాలకిల్యులు మొదలైన మహర్షులు ఉన్నారు. వాళ్ళు ఎలా జీవిస్తారు? వాళ్ళ ముని మార్గం ఏంటంటే సూర్యకిరణాల్లోంచి వచ్చే ప్రాణశక్తిని మాత్రమే స్వీకరించి బ్రతుకుతారు వారు. ఇది వాలకిల్య మార్గం. అంటే వాలకిల్యులు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గం. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే సుమారు ఒక 10 ఏళ్ల క్రితం ఒక నేషనల్ న్యూస్ పేపర్లోకి ఇంటర్వ్యూ వచ్చిందండి. కేరళలో ఒక ఆయన సుమారు 80-90 ఏళ్ళు ఉన్న ఆయన బలంగా ఉన్నట్ట. ముడతలు పట్టి శరీరం కూడా కాదు, బలంగా ఉన్నాడు. ఏం భోజనం చేస్తాడో ఏమీ తినట్ట. అతను ఇంటర్వ్యూ చేశారు. ఏం తింటావంటే సూర్యపానం అన్నాడు ఈయన. అంటే సూర్యుని తాగిడమా? అది ఎలాగో అంటే ఋగ్వేద మంత్రాల్లో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, దాని ప్రకారంగా సూర్యమండలం ద్వారా ఆహారం స్వీకరిస్తానన్నాడు. ఇది ఎలా సాధ్యమంటే అందరూ సూర్యమండలం ద్వారా ఆహారం పొందుతున్నారు. వృక్షములు మొదలైన సూర్యుడి నుంచి ఆహారం పొంది పత్రహరితంగా మార్చుకుంటే అవి తిని మన ఆహారం పొందుతున్నాం ఇండైరెక్ట్గా. నేనేం చేశానంటే డైరెక్ట్గా వృక్షముల వల్ల వాటి నుంచి పొందాను. దానికి ఒక ప్రక్రియ ఉంది, అది వేదంలో చెప్పారన్నాడు. అలా సూర్యకిరణాల ద్వారా మాత్రమే ప్రాణశక్తిని పొంది జీవించుతూ 1000 ఏళ్ళు జీవించిన మహాత్ములు ఉన్నారు. ఆ మార్గంలో ఉండే ఋషులు వాలకిల్య మార్గులు. ఎందుకంటే వాలకిల్యులు లాంటి వాళ్ళు ఎప్పుడు సూర్యమండలంలో ఉంటారు స్వామి దగ్గర. వాళ్ళు 1000 సంఖ్యలో ఉంటారు. ఎంత ప్రమాణంలో ఉంటారంటే బొట్టన వేలు, అంగుష్ట పర్వ మాత్ర బొట్టన వేలులో మొదటి కణుపు ఉంటుంది చూసారా, 2 కణుపులు బొట్టన వేలు. ఆ ఒక్క కణుపు ఎంత ఉంటుందో అంత ఉంటారట. చిత్రం ఏంటంటే ఆ కణుపులోనే వాళ్ళకి కరచరణాది అవయవాలు ఉంటాయి ఇక్కడ. అలాంటి ఒక దివ్య ఋషులు ఉన్నారు. వాళ్ళ మార్గాన్ని కొందరు ఋషులు అనుసరిస్తుంటారు. అంటే వీళ్ళందరూ బొట్టన వేలంతుంటారని కాదు, వాళ్ళలా సూర్యపానంతో సూర్యకిరణముల వల్ల జీవించేవారు. ఇక్కడ వింటున్న యువతరం కూడా తెలుసుకోవాలి, నా భారతీయ ఋషి పరంపరలో ఇలాంటి మహాత్ములు ఉన్నారా అని నమస్కరించుకోవాలండి. వాళ్ళకి ఋషి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మంత్రద్రష్టల్ని ఋషులు అంటారు. కానీ ఈ ముని మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఋషులా అంటే అప్పుడు అర్థం ఏంటంటే ఋషతి గచ్చతి బ్రహ్మాభిముఖమేవ, పరబ్రహ్మకు అభిముఖంగా ప్రయాణం చేసేవారు కనుక వాళ్ళు ఋషులట. వాళ్ళ దృష్టిలో పరమాత్మ మాత్రమే ఉన్నాడు, దానికి కఠోరమైన నియమాలు పాటిస్తారు. ఇలాంటి మునులు ఋషులు జీవించి ఉన్న కాలంలోనే దివ్యత్వాన్ని పొందుతారు. అంటే దేవతల దగ్గర ఎలాగైతే కొన్ని మహిమలు ఉంటాయో వాళ్ళు ఆకాశంలో సంచరించగలరు, ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలరు, వాళ్ళ శరీరాలకి మాలిన్యాలు ఉండవు, తేజోమయంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు దేవతలకు ఉంటాయి. ఈ ముని మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క సాధన వల్ల కొంతకాలానికి వాళ్ళకి దివ్యత్వం వచ్చేస్తుంది. అందుకే ఎక్కడో మహర్షి తలంచుకుంటే ఇక్కడికి రాగలడు, ఏకకాలంలో 2-3 చోట్ల కనబడగలడు. మనం ఇటీవల కాలంలోనే కొందరు యోగుల చరిత్ర చదివితే ఇవి కనబడుతుంటాయి. అయితే నాకెవరూ కనబడలేదంటే మన ఊళ్ళోకి వచ్చి మన ఇంటి పక్కన బాబాయిని పలకరిస్తూ ఉండడు. వాళ్ళ మార్గంలో మనకు అందుబాటులో ఉండవు. వాళ్ళని చూడాలంటే యోగం ఉండవలసిందే. ఇటువంటి వారికి దూరంగా ఉంటేనే మేము గొప్పవాళ్ళం కాగలమని వెళ్ళిపోయారు వాళ్ళు. కనుక వాళ్ళు కనబడాలని మనం అనుకోకూడదు. ఇక్కడ వాళ్ళు ఉంటారు, ఋషులు మునులు అటువంటి వారు, వాళ్ళ మార్గములు అటువంటివి. అలాగే మరొకరు మార్గం చెప్తున్నారు, వీళ్ళు సంప్రక్షాలురు. సంప్రక్షాలురు అంటే ఈరోజు వాళ్ళకి ఏం లభించిందో అంతే, రేపటికి పనికొస్తుందని ఒక 2 కిలోలు రేపటికి దాచుకుందాం లేదు. వీళ్ళు సంప్రక్షాలురు, ఇదొక మార్గం. మరొకంతరు దంతోలు కలికాశ్చతే, వాళ్ళు తమంత తాము రాలిపడిన ధాన్యాన్ని నేరుకుంటారు. అది ఉడికించడం వేయించడం కాదు, అలాగే నోట్లో వేసుకుంటారు. అయితే సాధారణంగా ధాన్యం తీసుకుని దంచి అప్పుడు పొందాలి కదా, ఆ పనంతా దంతాలతోనే చేస్తారు వరకు. అందుకే వాళ్ళకి దంతోలూఖలు అని, దంతోలూఖలికులు అని పేరు వారికి. మరికొంతమంది తమంత తాము రాలిపడినటువంటి ధాన్యాలను నేరుకొని వాటికి పొట్టు తీసి వాటిని వండి వాటినే అగ్నిహోత్రానికి దేవపితృ ఆరాధనకి కూడా వాడి మిగిలిన శేషాన్ని పుచ్చుకుంటారే వాళ్ళు ఉంచవృత్తితో జీవిస్తున్నవారు. ఇలాంటి మహానుభావులు కూడా ఉంటారు. ఇవి తపో మార్గములు ఇవన్నీ కూడా. వీటన్నిటికీ ప్రధాన లక్ష్యం, ఈ ముని మార్గం ఎంచుకున్నవాడు మాత్రం నిరంతరం ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి, మరొకటి కాదు. నిరంతరం కామక్రోధాలను నిగ్రహించుకోవాలి. గృహస్థాశ్రమంలో ధర్మబద్ధంగా 2 పొందవచ్చు. అంటే క్రోధం చెప్పడం కాదు ఇక్కడ, అక్కడ ధర్మబద్ధమైన క్రోధం అనుకుంటే సరిపోతుంది. కానీ గృహస్థిగా ఉన్న ముని మార్గంలో ఉంటే మాత్రం ఆ 2టిని స్వీకరించరాదు. అదేవిధంగా చేయవలసిన యాగాదులు చేయాలి ఆ సమయంలో కూడాను. మరొక వృత్తి ఉంది. ఆ వృత్తి ఎలాంటిదంటే
గింజలు ఎలాగైతే ఏరుకుంటూ తిరుగుతూ వెళుతూ ఉంటాయో అలాగా తమకు ఆకలి వేసినప్పుడు దొరికింది తినడం. అందులో పొద్దుటి నుంచి ఏ గింజలు దొరుకుతాయా అని తిరగడం కాదు. అలాగే తపస్సు ఏం చేస్తాడు, ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆ పని చేస్తాడు. జంతుజాలములు అయితే ఎప్పుడు అదే పని చేస్తుంటాయి. అందుకే ఆ రెండుకి అది తేడా. కొందరు అంటుంటారు, ఆకులలములు తిన్న మేకపోతులకేల కాకపోయనయ్య కాయసిద్ధి బలి చెప్పాడు వేమన అని. ఆయన ఏ కంటెస్ట్లో చెప్పాడో వదిలేసి, అంటే ఆకులు అలమలు తిన్నారు, ఋషులు ఆకులు అలమలు తిన్నారు, మేకపోతులు అంటావు అలాంటివి ఋషులు అంటే ఋషినింద అవుతుందండి. ఆ జంతువులకు నిరంతరం ఆకో అలమో తినడం పని పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి. ఋషులకు అది పని కాదు. వాళ్ళకి శరీర ధర్మం పట్టి ఆకలి వేసినప్పుడు ఏది లభించిందో దాన్ని స్వీకరించి దాన్ని కూడా దేవపితృ యజ్ఞములకు వినియోగించి శేషాన్ని స్వీకరిస్తారు. అది తేడా. ఇది ఋషి మార్గం. ఋషి మార్గం సన్యాస మార్గం కాదు. కన్ఫ్యూజ్ కాకూడదు రెండిటికి. ఇది చాలామంది పొరపాటు పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆశ్రమము ఏ మార్గము సరిగ్గా లేవు గనక అంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. ఇక్కడ ఉమామేశ్వరుడు సంవాదంలో ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం వ్యాసుడు వారు చేస్తున్న మహాకృషి ఇదంతా కూడా. ఇక్కడ ఇలా వివరిస్తూ భోగాల్ని వదిలిపెట్టడం, గోరసాన్ని ఆహారంగా స్వీకరించడం, శమదమాలు పాటించడం, భూమిపై శయనించడం, ఇవి కొందరు ఋషుల నియమాలన్నాడు. అంటే వాళ్ళు భోగం కోసం ఏది పుచ్చుకోరు. రెండవది గోరసం స్వీకరిస్తారు. గోరసం అంటే పాలు, పెరుగు, నెయ్యి, వీటిని స్వీకరిస్తారు. ఇది వాళ్ళ నియమాలు. ఇలా కొందరు ఋషులు ఉంటారు సుమా అని ఋషి మార్గములు చాలా బోధించాడు ఇక్కడ. ఇలా వివరిస్తూ వానప్రస్థర్మములు విస్తారంగా చెప్తాడు. వరకు మనం చెప్పుకున్నాం. యాయావారులను మరొకరు ఉంటారట. వాళ్ళ మార్గం ఎలాంటిదంటే వ్రతాలతో ఉపవాసాలతో వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఉపవాసాలు ఎలా ఉంటాయంటే కొందరు 15 రోజులకు ఒకసారి తింటారు, అది కూడా లఘువుగా. కొందరు మాసానికి ఒకసారి తింటారు. ఇలాంటి దీర్ఘోపవాసములు చేసిన వారిని యాయావరులు అని అంటారు. ఇది కూడా మనకు భారతంలో ఆది పర్వంలో మొట్టమొదటి జరత్కార వృత్తాంతంలో వస్తుంది. ఇవి మనుషుల పేర్లు కావు, ఆ మార్గంలో ఉన్న ఋషుల యొక్క సంప్రదాయానికి ఆ పేరు వస్తుంది. ఇలాగ శానపులు, ఉంచవృత్తితో ఉన్నవారు, వాలకిల్య మార్గస్థులు, దంతోలు, ఖనికులు, ఇప్పుడు చెప్పిన యాయావరులు, ఇవన్నీ కూడా ముని మార్గములుగా బోధించి చెప్పాడు. ఇవి బోధిస్తూ మొత్తానికి ప్రతి ఆశ్రమం వారు కూడా నియమపాలన చేస్తూ ఎంతో కొంత తపస్సు చేయాలి. ఆ తపస్సు వాళ్ళని అన్ని విధాలుగా రక్షిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించడమే వారికి తపస్సు. ఇది గొప్ప మాట అండి ఇక్కడ. అందుకే తపస్సు అంటే ఏమిటి అన్నప్పుడు అన్ని వర్ణాల వారికి చెప్తున్నది అంటే తపస్వధర్మవర్తిత్వం. ఇది యక్ష ప్రశ్నలో యక్షుడి ప్రశ్నకి సమాధానంగా ధర్మరాజు చెప్తున్నాడు. అదే మన ధర్మం పాటించడమే తపస్సు అండి. అవునా, సింపుల్గా చెప్పేశారండి మీరు అనొచ్చు. పాటించి చూడండి ఇంటికి వెళ్ళి. ఇంకా రేపటి నుంచి నేను న్యాయబద్ధంగా వచ్చింది మాత్రమే స్వీకరిస్తాను అని పెట్టుకుంటే ప్రతిరోజు ఒక కష్టం ఎదురు అవుతూ ఉంటుంది. అవునా లేదా? పరిశీలించండి. సత్యమే పలుకుతానంటే ఒక కష్టం. ఇలా ఎన్నో ఆ కష్టాన్ని తట్టుకుంటూ అది పాటించినప్పుడు అదే తపస్సు అవుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే తపస్సు అంటే చిన్న విషయం కాదు. నువ్వేం చేస్తున్నావో దాన్ని పెర్ఫెక్ట్గా చెయ్యి, అదే తపస్సు. ఈ మాట ఒక్కటి చెప్తే ఈ సమాజంలో ఎవడు ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తిని ధర్మబద్ధంగా సంపూర్ణంగా చేస్తే అది వాడికి తపస్సు. అంతేకాకుండా శాస్త్రము చెప్పినది పాటించడం కూడా తపస్సు. కొందరు వృత్తి చెప్పారు కనుక వృత్తే తపస్సు అని చెప్పి శాస్త్రం చెప్పిన కర్మలు మానేయకూడదు, వాటిని కూడా నిబద్ధుడే చేయాలి. అయితే చాలా కష్టమండి ఈ రోజుల్లో శాస్త్రం చెప్పినట్టు చేయడం. కష్టం కదా, అందుకే దాన్ని తపస్సు అన్నారు. కష్టపడి చేసేది తపస్సు, తిష్టపడి చేసేది తపస్సు కాదు. ఇక్కడ కష్టపడాలండి, కష్టపడి చేసేది తపస్సు అవుతుంది. కనుక స్వధర్మం ఆచరించడమే తపస్సు అనే మాటలు ఇంతలోతుంది. ఒక్క మాటలు చెప్తున్నాను విను. సృష్టిలో ఎవరైనా సరే తపస్సు చేతనే సమస్తము సాధిస్తారు. ఇది తెలుసుకో. ఇందాక అంత కఠోరమైన ఋషి మార్గాలు కేవల తపో మార్గములవి, మిగిలినవి ఆశ్రమంలో తపస్సు కలిపి, అక్కడ కేవలం తపస్సు. ఈ కేవలం తపస్సు వాళ్ళు ఎందుకు చేస్తారో తెలుసా? గొప్ప మాట చెప్తున్నాడు. ప్రజార్థమపి లోకార్థం మహద్భిక్రియతే తపః. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలండి. సర్వ ప్రాణికోటి కోసము, లోకక్షేమం కోసము మహాత్ములు తపస్సును ఆచరిస్తారు. ఇది తెలుసుకోవాలి. ఇదొక్క వాక్యం. వశిష్ఠాదుడి తపస్సు ఎవరి కోసం? అగస్త్యాదుడి తపస్సు ఎవరి కోసం? ఎప్పటికీ వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పటికీ వాళ్ళు తపస్సులు పండలేదా? వాళ్ళు తపస్సు వల్ల పొందవలసింది పొందేశారు. వాళ్ళు జీవన్ముక్తులు. అయినా ఎందుకు తపస్సును ఆచరిస్తున్నారు? తమ తపస్సుతో లోకాన్ని కాపాడుతున్నారు. అందుకో మహానుభావుడు ఒక మాట అన్నాడు. ఇప్పటికీ సూర్యచంద్రుడు సకాలంలో వస్తున్నారన్నా, ఇప్పటికీ వాన పడుతోందన్నా, ఇప్పటికీ 4 వేళ్ళు లోపలికి వెళుతున్నాయన్నా, ఇప్పటికీ భూమి పంట పండిస్తుందన్నా, ఇప్పటికీ తపస్సు చేసేవారు ఉన్నారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. వాళ్ళ తపస్సును కాపాడుతున్న లోకాన్ని.
అందుకే ప్రజార్థమివ లోకార్థం మహద్విక్రీతే తప తపసా ప్రాప్యతే సర్వం తపసా ప్రాప్యతే ఫలం దుష్ప్రాపమపి ఎల్లోకే తపసా ప్రాప్యతే హి తత్. తపస్సుతోనే అన్నీ సాధించవచ్చు, ఇది తెలుసుకోవాలి. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన ఆశీర్వదించాడు, నా జరిగిపోయిందండి అంటుంటాం. వెంటనే ఆయన నేను దేవుడు అవతారమేమో అని ఆయన అనుకుంటే ప్రమాదం. ఆయన వీడు చెయ్యని ఏదో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ తపస్సు వల్ల వాడికి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి రావడం వల్ల వాడి చూపు వాడి మాట ఫలిస్తుంది, అంతే. అది తెలుసుకోగలగాలి. ఆయన తపస్సు వల్ల మాటతో మనకిచ్చినప్పుడు మనం మన తపస్సుతో తెచ్చుకోలేమా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మహిమలు చూపించేవాడు గొప్పవాడేం కాదు, మీ చేత తపస్సు చేయించి మీ చేత మహిమలు లభించేటట్టు చేయడమే చాలా ప్రధానం. మీరు తపస్సు చేయండి, మీరు సాధన చేయండి, మీరు అనుష్ఠానం చేయండి అని ప్రేరేపించాలండి. ఇక్కడ ప్రతి వారిని తపస్సులుగా మార్చగలగాలి, ఎవరో కొద్దిమందిని కాదు. అయితే కొంతమంది తపస్సు లోకం కోసం, కానీ కొంతమంది తపస్సు వాళ్ళ కోసమైనా వాళ్ళ కుటుంబం కోసమైనా ఉండాలి కదా. కనుక తపస్సుతోనే ఏదైనా సాధించవచ్చు. ఇందాక అన్నామే, చిన్నపాటి ధర్మం పాటించడం కూడా కష్టం అనిపిస్తోందంటే కష్టంతోనైనా చిన్నపాటి ధర్మం పాటించడమే తపస్సు అవుతుంది. ఇక్కడ ఆ తపస్సు నిన్ను రక్షిస్తుంది. కనుక సనాతన ధర్మం చెప్పే గొప్ప మార్గం తపస్సుతో దేన్నైనా సాధించవచ్చు. అందుకే తపశ్శక్తి పెరగాలి. అందుకే భారతీయ ధర్మం ఋషి ధర్మం ఎందుకైందంటే ఇలాంటి ఋషుల మార్గంలో ఉండడం వల్ల అతీంద్రియమైన జ్ఞానాన్ని గ్రహించి మనకు అందించే ఋషులు. తపస్సు చేత వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందారు. అందుకే తపస్సు చాలా గొప్పది. అందుకే ఈ తపో మార్గ గాములందరినీ మనం నమస్కరించుకుంటూ వాళ్ళు తపస్సు వల్లనే దేన్నైనా సాధించగలిగారు అని చెప్తూ, ఇప్పుడు ఇన్ని వర్ణాలు చెప్పారు కదా, ఈ వర్ణాల్లో ఒక వర్ణానికి చెందిన వారు ఇంకొక వర్ణంలో కూడా వెళ్ళగలరు, ఇది కూడా చెప్తున్నాడు. అంటే ఆ విప్రధర్మం పాటించకుండా ఆచారం విడిచిపెడితే వాడి వర్ణం మారిపోతుంది. అలాగే ఇంకో వర్ణంలో పుట్టు కూడా సదాచారం పాటిస్తూ శాంతము, ఇంద్రియ నిగ్రహము, సాత్వికత ఇవి కలిగి ఉన్నట్లయితే వాడు కూడా ఉత్తమ వర్ణానికి వెళ్ళిపోతాడు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక జన్మలో ఒక లక్షణం వల్ల ఈ వర్ణం వీడికి వచ్చింది, కానీ ఈ లక్షణాలు వాడు నిలుపుకోకుండా వ్యత్యస్తం చేస్తే మళ్ళీ ఈ స్థితి నుంచి జారిపోతాడు లేదా మారిపోతాడు, రెండిట్లో ఏదైనా జరుగుతుంది. కనుక ప్రతివాడికి కూడా ఇవి ఇవ్వబడుతున్నాయి, దాన్ని అనుసరించి వాడు తనను మలచుకుంటే వాడు ఇంకా ఉత్తమ గతికి వెళ్ళగలడు. అలా కాకుండా భోగలాలసుడై కానీ పడిపోయాడా నీచగతికి వచ్చేస్తాడు. కనుకనే వర్ణముల్లో కూడా వ్యత్యస్తములు చేసుకోవచ్చు. ఏతద్గుహ్యమాఖ్యాతం యథాశూద్రో భవే ద్విజ. ఒక రహస్యం చెప్తున్నాను, శూద్రుడు కూడా సదాచారము, శాంతము, సత్యము మొదలైన గొప్పగా పాటించినట్లయితే అతడు కూడా బ్రాహ్మణుడు అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రం చేత తద్వర్ణంతో వాడు చలామణి అవ్వడం అని కాదు, తన లక్షణాలతో అతడు గుణరూపంలో గొప్పవాడు అవుతాడు, తర్వాత సద్గతిని పొందుతాడు. ఇది ఒకరు దాంతో ఒకరు పోటీ పడ్డం కాదు, మంచి లక్షణాలని స్వీకరిస్తూ ఎదగడం, ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. దీని గురించి నహుష ప్రశ్న అనే దాంట్లో ఇంకా విస్తారంగా భారతంలో ఉంటుంది, కానీ ఆ విస్తారం ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే అమ్మవారు ఎంత అడిగారో అంత. ఈ విధంగా వివరించిన తర్వాత అమ్మవారు మరొక ప్రశ్న వేస్తుంది. లోకంలో అందరూ ఒకలాగా ఉండరు కదా, ఎందువల్ల? ఒకరు దుఃఖపడుతూ ఉంటారు, ఒకరు సుఖపడుతూ ఉంటారు. వీడు పడ్డ కష్టమే వాడు పడతాడు, కానీ వాడికి దుఃఖాలు ఉంటాయి, వీడికి సుఖం ఉంటుంది. ఎందువల్ల ఇవన్నీ వస్తాయి అని అడిగితే అప్పుడు శివుడు చెప్పడం మొదలు పెడుతున్నాడు, అద్భుతమైన సమాధానాన్ని బోధిస్తున్నాడు. అలాగే రోగాలు, ఒకడికి బోల్డంత డబ్బు ఉంటుంది కానీ రోగం వస్తుంది, ఏదో వేదన. ఎందువల్ల వస్తాయి ఇవన్నీ? కొందరికి అన్నీ ఉంటే సంతానం ఉండదు, అదొక బాధ. సంతానం ఉండడం వల్ల బాధపడుతూ కొందరు, ఎంత బాధ అండి. ఆ సంతానం వైకల్యంతో ఉంటే ఎంత నరకయాతన. ఆ తర్వాత కలిగిన సంతానం కొంతకాలం అయిన తర్వాత ప్రతికూలంగా ఉంటే యాతన ఏమిటి? అంటే ఇప్పుడు సంతానం కలగడం భాగ్యమా అభాగ్యమా? ఆలోచించు. ఎందువల్ల ఇవి వస్తాయి, వ్యత్యాసములు ఎలా ఏర్పడతాయని ఉమాదేవి అడిగితే మహేశ్వరుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏం చెప్తున్నాడో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఒక పుస్తకాన్ని కొత్తగా ఇప్పుడు పరిచయం చేస్తున్నాం మేము. మీ అందరికీ చాలా తెలిసి ఉంటుంది. 2021 ప్రాంతాల్లో కరోనా అప్పుడప్పుడే కొంత ఉపశమిస్తున్న సమయంలో కొన్ని నియమాలు పెట్టడం వల్ల కొద్దిమందికి అనుమతిస్తూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక లక్షల మంది వినేటట్లుగా
ఒక అరుదైన గ్రంథంపై 42 రోజులు ప్రవచనం చేసుకున్నాం. అది 1,26,000 శ్లోకాలతో తంజావూరు సరస్వతి గ్రంథాలయంలో ఉన్న గ్రంథం. అది కుమారస్వామి జైగీషవుడైన మహర్షికి చెప్పిన అద్భుతమైన శివజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, శివధర్మములు. దాని శివరహస్యం అనే పేరు. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. వాటన్ని ప్రవచించడం జరిగింది. అది పుస్తకంగా వస్తే బాగుండు అనుకున్నారు. తెలుగులో ఆ పుస్తకం ఇంతవరకు లేదు. అందులో ఒక చిన్న భాగం రుభుగీత గురించి మాత్రం రమణుల వారు చెప్పడం వల్ల దాని పుస్తకంగా తీసుకురావడం జరిగింది. కానీ మిగిలిన ఎవరికి తెలియవు. రుభుగీతతో సహా మొత్తం శివరహస్యం అంతా 1,26,000 శ్లోకాలని ప్రవచనం చేసి అందులో ముఖ్య శ్లోకాలు కూడా ఉటంకిస్తూ చెప్పిన విషయములన్నీ కూడాను శ్రమ తీసుకొని గ్రంథంగా సమకూర్చడం జరిగింది. కొద్ది నెలల క్రితమే అది స్కందగిరిలో సుబ్రహ్మణ్య సన్నిధిలో ఆవిష్కరింపబడింది. అది ఈ రోజున పునరావిష్కరణ ఈ సభలో చేయడం జరుగుతుంది. శివరహస్యం అనే బృహత్ గ్రంథం ఇది. తేట తెలుగులో ప్రతివారికి అర్థమయ్యే రీతిలో ప్రవచన శైలిలో రచింపడిన గ్రంథం ఋషిపీఠం కౌంటర్ వద్ద లభ్యమవుతుంది. స్వీకరించవచ్చు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కళ్యాణనిధేర్ధినాం శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.